చాలా చాలా అనుబంధం ఉన్న మన మనిషి. సో ఒక పవర్ హౌస్ ఆఫ్ ఇంపాక్ట్ తిరుపతి. తన పేరు డాక్టర్ మునిలక్ష్మి గారు. తను దివ్యాంగ్ సేవా కేంద్రం యొక్క ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. అలాగే స్పెషల్ చిల్డ్రన్ కి కోచ్ గా ఉన్నారు. అండ్ తను ఒకటి కాదు రెండు కాదు మల్టీ టాలెంటెడ్ ఉన్న పర్సన్. తను ఒక బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనర్, పెన్ కలంకారీ డిజైనర్, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ పిల్లల కోసం వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ వేమన విజ్ఞాన కేంద్రం ఆర్గనైజర్ అండ్ తిరుపతి బాలోత్సవం కి కూడా ఆర్గనైజర్ గా ఉన్నారు. అండ్ పవర్ ఆఫ్ ఉమెన్ అండ్ ప్రోగ్రెస్ అండ్ జేసీఏ అండ్ జేకామ్ మెంబర్. తను ఒక సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ ట్రిపుల్ ఈవెంట్ మేనేజర్ కూడా. తను ఒక తన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ప్రొఫెషనల్ స్కిల్స్ బీఈడ్ చేశారు. స్పెషల్ బీఈడ్, ఎంఎస్సి సైకాలజీ. తను ఒక సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, ఎస్ఐఎం ట్రైనర్, సర్టిఫైడ్ మెమరీ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్. అలాగే తనకి చాలా అవార్డ్స్ వచ్చాయి. సో లైక్ స్టార్ రికార్డ్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎంపవర్మెంట్ అవార్డ్, పాజిటివ్ యాటిట్యూడ్ మదర్హుడ్ అవార్డ్, బెస్ట్ ఎల్ఓ జేసీఐ ఆఫీసర్ అవార్డ్, గోల్డ్ స్టార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంటే చాలా. మనకి అందరికి 24 hours ఉంటే ఆమెకి ఆ 24 hours కూడా సరిపోవడం లేదు వర్క్ చేయడానికి. సో అంత పవర్ హౌస్ పర్సన్ మన ముందు ఈ రోజు రావడానికి, అది నేను ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో స్టేజ్ ఇస్ యోర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్, గ్రేట్ వెల్కమ్. మ్యామ్ అంటే కొత్తగా ఉంది, అక్క అని పిలవడం అలవాటు అయిపోయి. కూడా అమ్మనే అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు ఆల్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ హేమప్రియ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక నమస్కారం అండి అందరికి కూడా. హ్యాపీ ఈవినింగ్. ఇంపాక్ట్ శ్రీ గంప నాగేశ్వరరావు గురువు గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే నాకు ఇంపాక్ట్ లో సపోర్ట్ చేస్తున్నటువంటి మన శ్రీధర్ సారు, అలాగే రత్నశేఖర్ సార్, అలాగే ఈ 173 బ్యాచ్ ఇన్ఛార్జ్ మేడం గారు, గిరిజా మేడం గారు, అలాగే ముఖేష్ సార్, అందరు కోఆర్డినేటర్స్, అలాగే ఇన్ఛార్జ్లు ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే మెంటర్స్ గా ఉన్నటువంటి ప్రసాద్ సార్, అలాగే దివ్యా మేడం, ఏడుకొండల సార్, అందరికీ కూడా హృదయపూర్వక హరిత అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేసి ఇంత మందిని ఒక సమాజంలోకి మనం పంపిస్తున్నాము. వీళ్ళు ఇంకా మరింత భావి తరాలకు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి సపోర్ట్ గా ఇచ్చేందుకు వాళ్ళు ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, మోర్ పవర్ టు ఆల్. ఇంపాక్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేర్చుకునేది కూడా స్టడీ స్కిల్స్ నేర్చుకున్నా. దానికి కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీఎస్ లో కూడా స్టడీ స్కిల్స్ పైన మాకు టాపిక్ కూడా చెప్పారు. నాకు చాలా ఇష్టం స్టడీ స్కిల్స్. ఎందుకంటే చాలా స్కూల్స్ కు వెళ్ళేటప్పుడు కూడా డిఫరెంట్ వేలో ఎలా చెప్పాలి పిల్లలకి, అలా ఎలా చెప్తే మనకు వాళ్ళకి ఎక్కుతుంది. ఎందుకంటే నార్మల్ గా వెళ్ళామా చెప్పామా అనుకుంటే కాదు, ఆ చెప్పిన దాన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు. చిన్న పిల్లలు అప్పుడే వాళ్ళు గ్రోత్ అవుతున్నారు. ఫస్ట్ సార్ వాళ్ళు చెప్తారు, మళ్ళీ మనం పోయి చెప్తే మళ్ళీ బోర్ ఫీల్ అయిపోతారు. అలా బోర్ ఫీల్ అవ్వకుండా మనం ఎలా చెప్పాలి. థౌజండ్స్ స్కూల్స్ నేను పైనే మేము వెళ్ళానండి చాలా వరకు. అంటే ఈ 5 years లో అంతకు ముందు స్కూల్స్ కి వెళ్ళేదాన్ని. ఈ ఒక టార్గెట్ పెట్టుకున్నాను అనమాట, ఇన్ని స్కూల్స్ వెళ్ళాలి అని. అది ఒక రికార్డు సృష్టించాలి అనే ఒక దీంతో కూడా అనుకున్నాను. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి నడి నారాయణ సారు, అలాగే బ్యాక్ బోన్ ఉన్నటువంటి చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అందుకే చెప్తారు నడి నారాయణ సార్ని పట్టుకోండి అనేసి నేను అందుకే చాలా హార్ట్ఫుల్ గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ నడి నారాయణ సార్. ఇంత గ్రేట్ గా అంటే నేను తప్పు ఒప్పులు ఏది ఉన్నా కూడా నేను సార్ చేత సరి చేసుకుంటానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ లోకి వచ్చేద్దాము. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవం ఉపాస్మహి. మనకి ఆ హయగ్రీవుడు అంతటి వాడు అంటే బ్రహ్మ హయగ్రీవుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు అంట. అంటే విద్య అనేది అంత చాలా ఇంపార్టెంట్. విజ్ఞానం అనేది, ఆ విజ్ఞానాన్ని మనం గురు స్థానంలో ఉండి బయట మనం సొసైటీలో వెళ్ళి పిల్లలకు అందించేదానికి వెళ్తున్నాం. మనం ఎలా ఉండాలి,
అంటే ఆ గురువు కన్నా ఇంకా ఎక్కువ మనల్ని వాళ్ళు సపోర్ట్ చేయాలన్నట్టు. అలా సపోర్ట్ చేయాలంటే మనం ఏ విధంగా ఆ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలి, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆలోచించాలి. అంటే మామూలుగానే చదువుతుంటే అసలు స్టడీ స్కిల్స్ అంటే ఎన్ని రోజులు మేము కూడా చదివాం కదా మేడం, మాకు తెలీదా స్టడీ స్కిల్స్ అంటే ఎలా చదవాలి, ఏం చేయాలి, ఏంటనేది మాకు తెలీదా? తెలుసు, అందరికీ తెలిసే. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం కూడా చదువుకుంటూ వచ్చాము, అలాగే పిల్లలకి నేర్పించుకుంటూ వచ్చాము, మన పిల్లల్ని కూడా చదివిపిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, బేసిక్ గా మనకి కొన్ని ఆల్రెడీ తెలిసి ఉంటుంది, వాటిని ఇంకొంతగా యాడ్ చేసి కొంత క్రియేటివ్ గా గనక చెప్పగలిగితే పిల్లల్లో మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఎలా చెప్పాలి, ఒక కథ రూపంలో చెప్పాలా, ఒక పాట రూపంలో చెప్పాలా, లేదా వాళ్ళకి ఎప్పుడు పర్మనెంట్ గా గుర్తుండిపోయే విధంగా చెప్పాలా? ఒక స్కిల్ నేర్పించాము అంటే పర్మనెంట్ గా ఆ పిల్లవాడు జీవితాంతం మనల్ని గుర్తు పెట్టుకోవాలి. ఎలా గుర్తు పెట్టుకోవాలి, అసలు వాడు చదువుతుంటే పలాని వాళ్ళు చెప్పారు ఆ టాపిక్ ని మనం ఇలా చదివితే ఉండాలి అనేటువంటి విధానంలో మనం కనుక వాడికి మోటో అంటే వెళ్ళి కనుక సెషన్ ఇవ్వగలిగితే పర్మనెంట్ గా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాం అన్నట్టు. మనం నెక్స్ట్ టైం మనం రావాలి అని కోరుకుంటాడనమాట ఆ పిల్లవాడు. అలా కోరుకునేటువంటి సెషన్స్ ని మనం ఇవ్వాలి. మనం బయట వెళ్తూ ఉన్నాం, వెళ్ళేటప్పుడు వాళ్ళకి వాస్తవంగా వాళ్ళ చదివే విధానాన్ని అన్ని కూడా తెలుస్తాయి. గురువులు చెప్పే విధానము, తల్లిదండ్రులు చెప్పే విధానము అన్ని తెలుస్తుంది. పర్టికులర్ గా మనం వెళ్ళినప్పుడు మనం ఏదో ఒకటి బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు చూసారా, అప్పుడప్పుడు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలా కలుగుతుందో కూడా తెలీదు. అలాంటి ఎఫెక్ట్ ని మనం కలుగ చెయ్యాలి అంటే మనం ఏ విధంగా మోల్డ్ చెయ్యాలి ఆ పిల్లవాడు. అందులో ఒకటండి, నేను మీకు పీపీటీ ప్రెజెంట్ అంటే చూపిస్తూ చెప్దాం అనుకున్నా. పీపీటీ నేను షేర్ చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ వినండి, అంత వినగలిగితే అప్పుడు మీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. దీని తర్వాత మీకు చెప్తాను. ఓకే, అలా ఎప్పుడైతే మనం పిల్లవాడికి చెప్పగలుగుతామో ఇంకా ఎఫెక్టివ్ గా ఉండగలుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 పాయింట్, వాస్తవ లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఎలాంటి లక్ష్యాలు? వాస్తవ లక్ష్యాలు. అసలు నిజానికి పిల్లవాడు ఏం చదువుతున్నాడు, అసలు వాడి గోల్ ఏంటి? మనం గోల్ సెట్టింగ్ లో ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటాం, షార్ట్ టర్మ్ గోల్, మిడిల్ టర్మ్, ఇవన్నీ కూడా మనం గోల్ సెట్టింగ్ లో ఒక ట్రై చేస్తాం అనుకోండి. అదే విధంగా మనం వాస్తవ లక్ష్యాలను ఏ విధంగా నిర్దేశించుకోవాలి? వాస్తవ లక్ష్యాలను ఏ విధంగా మనం నిర్దేశించుకోవాలి? అది పిల్లవాడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఏం చదువుతున్నాడు, ఆ బిడ్డకు అవసరమైంది ఏంటి, నెక్స్ట్ ఆ అవసరం అంటే ఏ సబ్జెక్ట్ చదువుతున్నాడు, ఎన్ని మార్క్స్ కోసం చదువుతున్నాడు, అలాగే ఏ తరగతి చదువుతున్నాడు, అది మనము దృష్టిలో పెట్టుకొని ఆ పిల్లవాడికి స్టడీ చేయాలి. అలాగే ఆ పిల్లవాడికి చెప్పేటప్పుడు కూడా ఆ పిల్లవాడి లక్ష్యాన్ని కూడా ఫస్ట్ మనం అడగాలి. స్టడీలో వాడు నువ్వేం చదువుతున్నావు నాన్న, ఆ పిల్లవాడి యొక్క అవుట్పుట్ అనేది అంటే లోపల ఉన్నటువంటి మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనం తిరిగి చెప్పేందుకు కూడా, అప్పుడు తన ఒక పేపర్ తీసుకొని దాంట్లో నీ గోల్ ఏంటి అంటే 10th క్లాస్ లో 10వ తరగతిలో నువ్వు ఏ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నావు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మార్క్స్ అనేది రాయమని చెప్పాలి అక్కడ. అప్పుడు దాన్ని తీసి ఒక ప్యాడ్ కో లేదా ఇంట్లో ఉన్నటువంటి ఒక గోడకో స్టిక్ చేస్తే అప్పుడు ఏం చేస్తారంటే లైఫ్ లాంగ్ వాడు గుర్తుండిపోతుంది అన్నట్టు. ఆ గుర్తుండిపోయినప్పుడు దాన్ని చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది. అప్పుడు దాని తరువాత ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఒకే రోజు మొత్తం సబ్జెక్ట్ చదవాలా, ఎప్పుడు ఎలాంటి సబ్జెక్ట్ చదవాలి, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ ఏ సమయంలో చదివితే ఎంత మనకు ఎక్కగలుగుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆ పిల్లవాడికి చెప్పాలన్నమాట. ఎప్పుడైతే ఆ పిల్లవాడికి చెప్పగలుగుతామో మనం ఆటోమేటిక్ గా వాడిని అంటే ఆ పిల్లవాడికి తగినట్టుగా మనం చెప్పేదానికి కూడా కొంత సోర్స్ ఉంటుంది. అంటే ఆ పిల్లవాడికి తెలియదు ఏ సబ్జెక్ట్ లో ఎప్పుడు ఎలా, ఆ ప్లానింగ్ కూడా ఎక్కడ ఏ స్థలంలో చదవాలి. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఫస్ట్ నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే ఫస్ట్ సిలబస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కావచ్చు ఈ లాస్ట్ వరకు కూడా వాళ్ళు చదువుతూ ఉంటారు.
మధ్యలో ఏంటంటే ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అప్పుడు చదివింది క్వార్టర్లీ జరిగిండేది హాఫ్ ఇయర్లీకి మర్చిపోతారు అన్నట్టు. హాఫ్ ఇయర్లీకి జరిగింది ఏంటంటే యాన్యువల్లీకి మర్చిపోతారు. ఆ ప్లానింగ్ ని మనం కరెక్ట్ గా ఆ బిడ్డకు సెట్ చేయాలి. అంటే ఆ పిల్లవాడికి కూడా ఏ సబ్జెక్టు ఎప్పుడు ఏ టైంలో చదవాలి అనే సమయాన్ని కనుక మనం ఆ పిల్లవాడికి సెట్ చేయగలిగితే, అలాగే చెప్పగలిగితే ఉంటుంది. అలాగే ఆ చదివేటప్పుడు కూడా ఏ విధంగా చదవాలి, ఆ సబ్జెక్ట్ ని చదివేటప్పుడు ఒక కథ రూపంలో. నేను బేసిక్ గా ఒక బ్లైండ్ స్కూల్ టీచర్, స్పెషల్ చిల్డ్రన్ కోచ్ అన్నాం కదా. నేను ఒక లెసన్ ఏం చెప్తానంటే, పిల్లవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక పాఠం చెప్పాలి అంటే చాలా టైం పడుతుంది. వాళ్ళకి క్వశ్చన్ ఆన్సర్స్ అన్ని వేసి రాసిచ్చి అన్ని చేయాలి అంటే మేమేం చేస్తామంటే ఒక పాట రూపంలో కావచ్చు, ఒక స్టోరీ రూపంలో సెట్ చేస్తాం. అంటే బ్లైండ్ స్టూడెంట్స్ వాళ్ళు రాసుకోవాలంటే ఒక లెసన్ ని వచ్చి 10 to 20 days 30 days పడుతుంది. అంత టైం ఎందుకు అని అదే ఒక సాంగ్ అయితే హ్యాపీగా నేర్చుకోవచ్చు అన్నట్టు. అలా ఏం చేస్తామంటే ఒక సాంగ్ రూపంలో ఒక లెసన్ ని గనక సెట్ చేయగలిగితే 2 marks 4 marks 6 marks ఇలాంటివన్నీ కూడా కవర్ అవుతాయి. అలాగే కథ రూపంలో ఇప్పుడు ఒక సాంగ్ అనుకునండి, ఇప్పుడు ఒక మనకి బాహుబలిలో పచ్చబొట్టేసిన పిల్లగాడ అనే సాంగ్ ఉంటుంది, అవునా కదా. ఆ సాంగ్ నేనేం చేశానంటే డైజెషన్ సిస్టమ్ కి గురించి ఇప్పుడు కాదు, ఒక 5 years బ్యాక్ చేశాను నేను. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్స్ ఉండాలిగా. తిండి తిన్నామంటే జీర్ణమవ్వాలిగా, జీర్ణమవ్వాలంటే ఎంజైమ్స్ ఉండాలిగా. ఆ ఎంజైములే ఏమిటో, వేటిని జీర్ణం చేస్తాయో నే వివరంగా వివరిస్తా, నువ్వు తెలుసుకోనేస్తాం. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఆహారం కావాలి అంటే ఏమేమి ఉండాలి, అసలు తిండి తినాలి అంటే ఎక్కడికి వెళ్తది. అలాగే ఆరోగ్యం అందాలంటే పౌష్టికాహారం ఉండాల. అంటే ఆ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి, పౌష్టికాహారం కావాలి. 1 word ఆన్సర్స్. అంటే అది బాగా ఎలా చెప్పగలిగితే వాళ్ళకి ఏంటంటే గుర్తుండిపోతుంది. అలాగే కొన్ని పదాలు, మెయిన్ పదాలు తీసుకుంటా. ఇప్పుడు విటమిన్స్, అలాగే ఇప్పుడు గుండె ఉందనుకోండి, ఆ గుండెని ఏం చేస్తాము, హార్ట్ గురించి చెప్పాలి నేను మామూలుగా మాట్లాడతాం. అనగనగా ఒక కాకి ఉందంట, ఆ కాకి హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది, అలా తిరిగింది వాటర్ కోసం. అంటే వీడికి తెలిసిన కథని వాడికి ఇలా చెప్పగలిగితే వాడు ఏం చేస్తాడంటే బాగా గుర్తుండిపోతుంది. చిన్న చిన్న క్వశ్చన్స్ ని కూడా వాడు ఆన్సర్ చేయగలుగుతాడు అన్నట్టు. మేము మెయిన్ కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా చెప్పేందుకు వెళ్తాం అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్, ఈ మధ్య కూడా మేము సెషన్స్ ఇచ్చాను నేను. అప్పుడు వాళ్ళకి కూడా కోడింగ్ ద్వారా ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే ఇయర్స్ ఉంటాయి. ఇప్పుడు నాది January 11th అనుకోండి, బర్త్డే నాది January 11th. January 12th ఏముంది, ఒక మహాత్ముడు పుట్టినరోజు. ఎవరు, స్వామి వివేకానంద. అంటే నాకన్నా ముందు నాకు తర్వాత స్వామి వివేకానంద పుట్టాడు అని. అంటే ఇలా నా బర్త్డేకి తనని దగ్గరికి చేసుకున్నాను. అప్పుడు ఏమైపోయింది, గుర్తుండిపోతుందా లేదా. అలా ఇయర్స్ ని మనకి తెలిసిన వాళ్ళది, అమ్మా నాన్న బర్త్డే, అమ్మా నాన్నది కావచ్చు, తమ్ముడిది కావచ్చు, ఫ్రెండ్స్ ది కావచ్చు, బర్త్డేస్ మర్చిపోం మనం. అలాగే మనకి తెలిసిన వాళ్ళవి ఏదైనా ఉన్నా కూడా ఇయర్స్ మర్చిపోం. వాటిని ఏం చేయాలి, ఇయర్స్ ని దగ్గరకు చేసుకోవాలన్నట్టు. అలా చెప్పగలిగితే పిల్లవాడికి ఏంటంటే చాలా బాగా గుర్తుంటాయి. అలా చెప్పినప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇంకొక టెక్నిక్ మీకు ఆల్రెడీ మన మెమరీలో టెక్నిక్స్ ఒకటి విన్నారు. ఏమని అంటే ప్లానింగ్ లో ఇవన్నీ కూడా ఒక టెక్నిక్స్ అన్నమాట. మనం ఇంకా ముందు విందాం ఇవన్నీ కూడా. ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. యాక్రోనిమ్స్ లో ఇప్పుడు మనము ఇక్కడ బాబు గారు కనపడుతున్నారు, రమేష్ బాబు గారు కనపడుతున్నారు నాకు. ఈ రమేష్ బాబు గారు కనపడినప్పుడు ఆర్ ఫార్ రియాలిటీ, రమేష్ బాబు గారిలో రియాలిటీ ఉంటుంది అన్నట్టు. ఏ ఫార్ యాక్టివ్, యాక్టివ్ గా ఉన్నారన్నట్టు. ఎం ఫార్ మెస్మరైజ్ చేస్తారు, అలాగే సార్
అలాగే ఈ ఫర్ ఎఫెక్టివ్ గా ఉంటారు. సార్ తో ఎవరున్నా ఎఫెక్టివ్ గా ఉండగలుగుతారు. ఈ ఫర్ సక్సెస్, సార్ ఎప్పుడు సక్సెస్ ఉంటుంది కాబట్టి మేము కూడా సార్ తో నడిస్తే సక్సెస్ ఉంటుంది అన్నట్టు. హెచ్ ఫర్ హానెస్టీ, ఎప్పుడు కాడు రమేష్ బాబు సార్ వచ్చి హానెస్టీగా ఉంటారు. బి ఫర్ బిహేవియర్ లో చాలా చాలా ఎలా ఉంటది అంటే హానెస్టీగా ఉంటుంది తన బిహేవియర్. ఏ ఫర్ యాక్టివ్ గా ఉంటుంది. బి ఫర్ బ్రేవ్. నెక్స్ట్ యు ఫర్ అల్టిమేట్ తన లైఫ్. ఇప్పుడు ఒక పిల్లవాడిని ఇలా వర్ణించి చెప్పినప్పుడు వాళ్ళ క్లాస్ లో ఉన్న వాళ్ళంతా చాలా దగ్గర అవుతారు మనకి. వాడు ఏం చెప్తాడంటే, సార్ నేను ఏ విధంగా, అదే విధంగా నేనేం చేస్తానంటే ఒక లెసన్ ని యాక్రోనిమ్ లో సెట్ చేస్తాం. ఇలా ఒక వాక్యం ఉంది కదా, ఒక అక్షరాన్ని ఒక వాక్యానికి జోడించడం. వాడికి మనం ఒక్కసారి బోర్డులో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే జీవితాంతం గుర్తుండిపోతుంది. మనం ఇక్కడ స్టూడెంట్స్ కి మాత్రమే చెప్పాల్సిన అవసరం లే, ఈవెన్ మన లైఫ్ లో కూడా ఇలాంటివి అప్లై చేసుకొని చెప్పచ్చు. ఇది మాకు మెమరీలో నేర్పించేటువంటి టెక్నిక్స్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే పిల్లలకి మనం చెప్పేటప్పుడు వివిధ రకాలుగా, అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఇవి చాలు కాబట్టి మనం ఇలా చెప్తూ వెళ్ళగలిగితే వాళ్ళు ఇంకా ఎఫెక్టివ్ గా వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ సమయం. ఏ సమయంలో అనుకున్నాం, అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది రాత్రి పూట మ్యాథ్స్ చదివితే బాగుంటుంది అంటారు కొంతమంది. లేదు మ్యాథ్స్ మార్నింగ్ వర్కౌట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఇంగ్లీష్ నైట్ పూట చదివితే బాగుంటుంది, గుర్తుంటుంది అంటారు. అంటే ఏ సబ్జెక్ట్ అయితే, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్ అంతా ఎర్లీ మార్నింగ్ చదవాలి. అంటే కొంత హార్డ్ వర్క్ చేసేటివన్నీ కూడా. అలాగే తెలుగు కావచ్చు, మామూలు సోషల్ కావచ్చు, ఇవన్నీ కూడా మామూలు అప్పుడు చదవాలి. ఆ చదివే టైంలో ఎంత సమయం మనకు అలారం లాగా ఉంటాయి. అలారమ్స్ పక్కన పెట్టుకొని 1 hour మీరు ఎంతైనా వినండి, మనకి రోజుకి 70,000 ఆలోచనల పైన వస్తాయమ్మా. 70,000 ఆలోచనల పైన వస్తే అది చిన్న పిల్లవాడు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మనము వినేటువంటి, ఇప్పుడు నేను కూడా ఇంతసేపు చెప్తున్నాను కదా, 20 నిమిషాలకి పైన మీరు వినేటువంటి క్యాపబిలిటీ ఉండదు మనకి ఎవ్వరికి కూడా. అది రియల్ అన్నమాట. ఎందుకంటే 20 నిమిషాల పైన ఇలా కూర్చున్నామనుకో అప్పుడే ఇలా కదులుతాం, ఇలా అంటాం, ఏదో ఒక ఫీలింగ్ ఆరిపోతుంది, ఏదో ఒకటి చేంజింగ్ అయిపోతుంది అనమాట. అలా 20 minutes కి మించి 20 నిమిషాలకి మించి మనము వినేటువంటి క్యాపబిలిటీ ఉండదు. ఆ స్థాయి కూడా తగ్గిపోతుంది, ఆ స్పాన్ ఆఫ్ అటెన్షన్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఏం చేయాలి, మధ్య మధ్యలో వాడిని పొగడడం కావచ్చు. క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ అల్టిమేట్ తెలుసా మీకు. బ్యాక్ బెంచ్ లో ఉన్నవాడు ఒక రకంగా, ఫ్రంట్ బెంచ్ లో ఉన్నటువంటి వాడు ఒక రకంగా ఉండడు. ప్రతి ఒక్కడిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఒకటితో బాగా చదవచ్చు, ఇంకొకడు ఇంకొక రకంగా చదివండొచ్చు, ఒకడు ఒక్కసారి చెప్తానే బ్యాక్ బెంచ్ వాళ్ళు ఒక రకంగా ఉండొచ్చు. నేను బిఎడ్ చదివేటప్పుడు నాకు కాలు కొంచెం దెబ్బ తగిలింది అని చెప్పేసి ఎగ్జామ్స్ అన్నమాట, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఇంకా ఏం చేయాలో తెలియలేదు, ఎగ్జామ్ రాయలేమో అనుకున్నాం. నా బ్యాక్ బెంచ్, నేను డైలీ ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళేదాన్ని అనమాట. నా బ్యాక్ బెంచ్ లో ఉన్నటువంటి అతను ఏమీ చదవడు, మా ఇంటికి వచ్చి డైలీ నాకు సర్వీస్ చేసేవాళ్ళు, ఒక 4 స్టూడెంట్స్. నేను నిద్రపోతుంటే లేమా అని చెప్పేసి నన్ను వెనక కూర్చోపెట్టి నేను చదువుతుంటే వాళ్ళు వినేవాళ్ళు. చూడండి, అంటే నేను చదివితే వాళ్ళు వినేవాళ్ళు, విని అక్కడ పోయి ఎగ్జామ్స్ రాశారు, ఫస్ట్ క్లాస్ వచ్చింది. అంటే ఎవ్వరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. ఆ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి టాలెంట్ ని మనం గుర్తించాలి. కాబట్టి వెనక పిల్లల్ని మనం ఫస్ట్ లేపాలి. ఆ పిల్లల్లో ఉన్నటువంటి విషయాలు మనల్ని బయట తీసుకొని రావాలి. కొంతమంది ఏమంటారంటే, ఈ మధ్య వెళ్తే ఎందుకు వస్తున్నాను నా స్కూల్ కి అంటే, నేను ఊరికే వస్తున్నాను, టైం పాస్ కి వస్తున్నాను, మా ఫ్రెండ్స్ కోసం వస్తున్నాను, మా నాన్న వాళ్ళు పంపించే దాని కోసం వస్తున్నారు. లాస్ట్ లో అడిగేసరికి వాడు ఏం చెప్పాడో తెలిసిన, మేడం నాకు ఒక ఎయిమ్ ఉంది మేడం, ఏమని తెలిసిన, ఏరోనాటికల్ ఇంజనీర్ చేయాలని ఉంది మేడం, బట్ ఎందుకో తెలియలేదు మేడం, నాకు ఈ అట్మాస్ఫియర్ చూసినప్పుడు ఆ ఏరోనాటికల్ ఇంజనీర్ అవుతానా లేదా అని తెలియలేదు మేడం అని అడిగాడు. అంటే వాళ్ళ ఉంది, ఆ ఆశ ఉంది, దాన్ని బయట తీసుకొచ్చి చెప్పేదానికి చాలా మొహమాట పడుతుంటారు. ఆ మొహమాట పడేదానికి వాడికి ఉన్నటువంటి, చెప్పాం కదా ఫస్ట్, వాడికి ఏదైతే వాస్తవ లక్ష్యం ఏదైతే ఉంది దాన్ని రాయించగలిగితే మనము ఖచ్చితంగా వాడు దానికి కనెక్ట్ అవుతాడు.
ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో వాడి లక్ష్యం పైన దృష్టి పెడతాడు. ఎప్పుడు మనకి కనబడుతూ ఉండాలి. మీరు చూడండి ఒకసారి ముఖేష్ గారి బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ షీట్ లో తన యొక్క లక్ష్యం డ్రీమ్ చార్ట్ అనేది రాసి పెట్టింటారు. గమనించారో లేదో? నేను ఎప్పుడు అడగలేదు, తనని కూడా అడగలేదు, నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ చార్ట్ అనేది ఉండాలి. అదేంటంటే మనల్ని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసేదానికి మనల్ని గుర్తు చేస్తుంది కూడా. ప్రతి ఒక్కరికి, మనం పిల్లలకి కూడా ఈవెన్ అలవాటు చేయాలి. ఎప్పుడైతే అలవాటు చేస్తామో అది ఇంకా మరింత ఎఫెక్టివ్ గా కలుగుతుంది. పిల్లలకి అదే చెప్పాలి మనము. ఎందుకంటే ఒక్కసారితో వినరు, పదే పదే. అందుకే మనం చెప్తాం స్కూల్లో ఒక్కసారి స్టడీ స్కిల్ చెప్తేనే అవ్వదు, పదే 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 వెళ్ళాలి. వెళ్తే ఏదో చెప్తున్నాడు, ఆ ఎఫెక్ట్, ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది మనకి కలుగుతుంది. ఆ పిల్లవాళ్ళ స్పార్క్ అనేది కలగాలి. ఆ స్పార్క్ కలగలిగితే ఆ పాఠశాలలో, ఇప్పుడు రమణ సార్ వాళ్ళ స్కూల్లో ఉన్నారు పిల్లలతో, నిన్న ఒక వీడియో పెట్టారు. పక్కన ఒక పిల్లవాడు సార్ నేను కనపడాలని ఇలా ఇలా నిక్కుతున్నాడు అనమాట. అంటే పిల్లల్లో ఏంటంటే ఎక్సైటింగ్ గా ఉంటుంది, నేను కనపడాలి, నేను చెయ్యాలి అని. ప్రతి ఒక్కడిలో అలానే ఉంటుంది. కాబట్టి వాడికి మనం నేర్పించేదానికి సిద్ధమయ్యి ఆ సమయ పాలనని ఎలా ఉండాలి, ఎప్పుడు ఏంటి, ఏ సమయంలో వాడికి ఏ సబ్జెక్టులో ఇది అంటే తక్కువ మార్క్స్ వస్తున్నాయి, దానికి తగినట్టు నువ్వు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలి నాన్న. నీకు స్టోరీ టెల్లింగ్ మెథడ్ లో అయితే నువ్వు మంచిగా చేస్తావు నాన్న, ఇది చాలా ఈజీగా ఉంటుంది నాన్న అని చెప్పగలిగితే బాగా ఉంటుంది. నెక్స్ట్ అదే ప్రశాంతమైన స్థలాన్ని అన్నాం కదా. కొంతమంది ఏం చేస్తుంటే పడుకొని చదవడము, ఇలా చదవడం. నువ్వు 20 నిమిషాలు చదువు, 1.5 గంట సేపు చదివినట్టుగా ఉంటుంది. 20 మినిట్స్ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో చదివితే. ఆ ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడైతే మనం చదువుతామో, ఒక బుక్ పూర్తిగా చదవాలంటే 2 hours పడుతుందండి. ప్రశాంతమైన వాతావరణంలో 2 hours చాలు, ఎనఫ్. కొంతమంది బుక్ తీసుకుంటారు, అసలు ఆడ పెట్టేసి ఉంటారు, వదిలేస్తారు. చదువుతాంలే, కవర్ పేజీ చదివేస్తారు, మళ్ళీ ఫ్రంట్ పేజీ మళ్ళీ ఒకసారి లాస్ట్ పేజీ చదివేస్తారు, మధ్యలో వదిలేస్తారు. అలా కాదు, ఒక బుక్ చదివితే అదే మనం పిల్లవాడికి కూడా చెప్పాలి. బ్రేక్ తీసుకుంటూ మధ్యలో ఎలా ఉండాలి ఏంటి, ఆ ప్రశాంతమైన వాతావరణంలోనే ఏ స్థలాన్ని మనం కేటాయించుకోవాలి. ఎలాంటి స్థలము? పచ్చదనంగా. అంటే చాలా మంది చూడండి, మన పాఠశాలలో కూడా ఎక్కువ చెట్లు నాటిండేటువంటి ప్రదేశాలు ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది, అలాగే కళ్ళకి ఇంపుగా కూడా ఉంటుంది ఆ పచ్చదనంని చూస్తుంటే. అప్పుడు మన బ్రెయిన్ కి ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది కాబట్టి మనం ఎక్కువగా పచ్చదనం ఉన్న ప్రదేశాలలో చదవమంటాం కూడా. ఆ పచ్చదనాన్ని ఇంకా కూడా మనకి ప్రేరేపిస్తుంది, మంచిగా చెయ్యాలని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కూడా మనకి అలవడుతుంది. అందుకని పచ్చదనం ఉండే ప్రదేశంలో, వాట్ ఎవర్ మేబీ, మీరు కారిడార్ కావచ్చు, హాల్లో కావచ్చు, ప్రశాంతంగా అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉన్న ప్రదేశాల్లో మనం ఎంచుకోవాలన్నట్టు. నెక్స్ట్ వాటిల్లో గ్రంథాలయం అనుకుంటాం మనము. ఎక్కువ ఏంటంటే నేను స్టడీ పిల్లలకి అంటే బుక్స్ రెఫర్ చేసే వాళ్ళకి మనము గ్రంథాలయాలు చెప్పచ్చు. కానీ చదివే పిల్లలకి ఏమైతుందంటే, ఒక బుక్ తీసుకున్నాడంటే వాడికి ఇంకొక బుక్ చూస్తాడంటే అది ఆకర్షణీయం కనపడుతుంది కాబట్టి మోస్ట్లీ అక్కడికి వెళ్ళొద్దని రెఫర్ చేస్తా. మీకు అదే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కావాలంటే గ్రంథాలయానికి వెళ్ళొచ్చు, అంటే లైబ్రరీస్ కి వెళ్ళొచ్చు. లేదంటే ఏమైతుందంటే, ఈ బుక్ కవర్ పేజ్ చూసి ఆ బుక్ కన్నా వేరే పేజీ కవర్ పేజ్ బాగుంది అనుకోండి, తన మైండ్ అటు సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ ఎగ్జామ్ టైం అప్పుడు మోస్ట్లీ అక్కడ లేకుండా ఉంటే బాగుంటుంది అని, అంటే ఇది నా యొక్క సొంత అనుభవం కూడా, నేను కూడా అది ఫేస్ చేస్తాను, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, మనము ఆహారం తీసుకునేటప్పుడు కూడా పిల్లల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆ స్టడీస్ అంటే చదివేటప్పుడు కావచ్చు, అలాగే ఆ మధ్యలో ఎగ్జామ్స్ జరిగేటప్పుడు కావచ్చు, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అంటే ఈ పిజ్జా, బర్గర్స్ అనేది కాకుండా పిల్లలకి పౌష్టికమైన ఆహారం పైన అవగాహన కల్పించాలి. నాన్న ఇలాంటి ఆహారం తీసుకుంటే తిను, కానీ ఇలాంటి ఆహారం తీసుకుంటే ఈ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దీని బదులు ఇది తీసుకునగలిగితే నీకు మంచిగా ఉంటుంది. అలాగే తగినంత వాటర్. మీరు చూడండి, రాత్రిపూట నీళ్లు తాగి పడుకోండి అంటారు, మీకు తెలుసో లేదో. ఎందుకంటే రాత్రిపూట ఎప్పుడైతే నీళ్ళు తాగుతామో ఆక్సిజన్ అనేది మనకి బ్రెయిన్ కి కరెక్ట్ గా అందుతుంది. అలాగే పిల్లలు చదివిన తరువాత చదివే ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇమ్మంటారు. ఎప్పుడైతే వాటర్ మన బాడీలో లేదంటే, వాటర్ ఎప్పుడైతే తీసుకుంటామో ఆక్సిజన్ ఇక్కడ అందుతుంది.
ఇది నిజమా మేడం అంటే అవును, ఇది ఫ్యాక్ట్. అంటే పడుకునేటప్పుడు కూడా వాటర్ తీసుకొని కాస్త మెమరీ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఉండిపోతుంది. ఇది మేము రియల్ గా ప్రాక్టికల్ గా చేసినది అన్నమాట. సో అలాగే నిద్ర కూడా ఏం చేయాలి, 6 to 7 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి పిల్లలకి. 6 to 7 అవర్స్ ఎవరైతే అంటే ఇప్పుడు చూడండి, మామూలు తెల్లవారితో పిల్లలు వస్తారు కానీ స్కూల్ కి, ఒకడు ఒక రకంగా ఉంటది ఫేస్ లో, ఇంకొకడికి ఒక ఏం రా అంటే ఈ రోజు మా అమ్మ తిట్టింది సార్, ఈ రోజు మా నాన్న అరిచాడు సార్, నిన్న మా అమ్మ మా నాన్న అరుచుకున్నారు సార్. అంటే ఇలాంటి ఇబ్బందులతో పిల్లలు వస్తారా, నైట్ నిద్రపోయిండరు, వాడు ఎలా చదవగలుగుతాడు? వాడిని ఆ మైండ్ సెట్ నుంచి మనము పక్కకు తీసుకొని రావాలంటే మనం ఏం చేయాలి? ఇది కూడా ఒక చాలా వరకు థాట్. నన్ను ఇది చాలా మంది క్వశ్చన్, సరే మేడం మీరు ఇవన్నీ చెప్తున్నారు, పిల్లలు అన్ని రకాల పిల్లలు మనం వెళ్ళేది గవర్నమెంట్ పాఠశాలలకి, మీరు చెప్పిన విధానాలంతా ప్రైవేట్ పాఠశాలలో అయితే వాళ్ళంతా చేయగలుగుతారు, గవర్నమెంట్ పాఠశాలలో చాలా మంది తినకుండానే వస్తారు మేడం, వాళ్ళందరూ ఎంత బాధ రకమైనటువంటి పరిస్థితుల్లో వస్తారు, వాళ్ళని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, ఒక పేరుతో వాడి యొక్క నేమ్ ని ఎఫెక్టివ్ గా చదవండి, ఎఫెక్టివ్ గా చెప్పండి. నానా నీలో ఈ టాలెంట్ ఉందిరా, నిజంగా నువ్వు చాలా గ్రేట్ రా, నీలో ఇన్ని లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఒక్కసారి, నేను హాస్టల్స్కి వెళ్తాను, ఇక్కడ మన రేణుగుంట దగ్గర కూడా హాస్టల్స్ ఉన్నాయి, చాలా మందికి అమ్మా నాన్న ఉంటారనమాట. ఆ హాస్టల్స్కి వెళ్ళి అంత గవర్నమెంట్ దీంట్లోనే మొత్తం 7th 8th 9th 10th పిల్లలు, ఒక్కొక్కసారి నైట్ పూట కూడా మేము అక్కడ ఉండాల్సి వస్తుంది, ఉంటానన్నమాట. అక్కడ పిల్లలతో ఒక్కొక్కరు పక్కన పడుకొని మాట్లాడుతుంటే, బాయ్స్ అబ్బాయిలు మాట్లాడుతుంటే వాళ్ళు అనిపిస్తుంది, నాన్న నీ పేరులో ఇంత గొప్పతనం ఉందిరా, రేపు నాన్న నువ్వు ఏ పైలట్ అవుతావు, ఏ ఇంజనీర్ అవుతావు, ఏ డాక్టర్ అవుతావో తెలియదు చిన్న అనంటే, వాడు లైఫ్ లాంగ్ దాన్ని అలాగే క్రియేట్ చేసుకొని వాడు మైండ్ లో స్ట్రక్ చేసుకుంటాడు. రీసెంట్ గా ఒక అబ్బాయి, మహేష్ అనే అబ్బాయి అనమాట, అబ్బాయి లాస్ ఏంజల్స్ కి వెళ్ళాడు అనమాట, అస్సలు తినేదానికి కూడా తిండి లేదు మేడం, మీరు చెప్పిన నేమ్ ని నేను అలా సెట్ చేసుకున్నా మేడం, ఈ రోజు నేను లాస్ ఏంజల్స్ లో ఉన్నానంటే అది మీరు పెట్టిన భిక్ష మేడం అని. అంటే తెలీదు వాడి లైఫ్ లో నా పేర్లో ఇంత గొప్పతనం ఉందా, మా అమ్మ నాన్న పేరు పెట్టినటువంటి పేర్లో ఇంత గొప్పతనం ఉందా, నా లైఫ్ లో ఈ సక్సెస్ ని నేను క్రియేట్ చేస్తా, నా చదువుని నేను ఇలా చెప్తానని వాడు అంత ఎఫెక్టివ్ గా వెళ్ళగలుగుతాడు అనమాట. సో మనము వాడిని దగ్గర తీసుకొని ఎప్పుడైతే చెప్పగలిగితే వాడు అంత ఎఫెక్టివ్ గా తయారు కాగలుగుతాడు. ఇది ఒకటి. నెక్స్ట్ మన దగ్గర ఎప్పుడు కానీ సెషన్ చెప్పేటప్పుడు వెళ్ళేటప్పుడు కొన్ని చాక్లెట్స్ కూడా తీసుకెళ్ళాలి. చాక్లెట్స్ మీరు ఏం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టద్దండి, ఒక 10 రూపీస్ పెట్టి ఒక 10 చాక్లెట్స్ 1 రూపీ చాక్లెట్స్ తీసుకెళ్ళండి. మనం ఇచ్చేటువంటి వాడిని దగ్గర పిలిచి నాన్న ఇద్దరు పట్టరా అని చెప్పేసి ఎప్పుడైతే తీపెత్తి నోట్లో పెడతాం, అంటే నేను ఎందుకు డిఫరెంట్ గా చెప్తున్నానండి, స్టడీ స్కిల్స్ నాకు చాలా ఇష్టం. మనం నార్మల్ గా చెప్పేది వేరు, ఆ పిల్లవాడికి మనం అట్రాక్ట్ అవ్వాలి, వాడు మనకు అట్రాక్ట్ అవ్వాలి, వాడు ఆ వేని మార్చుకోవాలన్నట్టు. మనం ఏదైతే మనకి ఐవోలో చెప్తారు కదా, స్కెలిటన్ కి మనం ప్రాణం పోస్తామన్నట్టు. మీరు ఐవోలో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఆ ఐవోలో మనకు ఆ స్కెలిటన్ మాత్రమే కనపడుతుంది, ఇక్కడ మనం ఆడికి పోయినప్పుడు ఆ స్కెలిటన్ కనపడినప్పుడు మనం దానికి ప్రాణం పోస్తున్నాం. ఆ ప్రాణం పోసేటప్పుడు ఏంటంటే 100 మెంబర్స్ కి మనం 100 మెంబర్స్ ని రీచ్ చేయాలన్నట్టు. మనం అక్కడెక్కడో 5 మంది 10 మంది పిల్లలు కాదు, మనం 100 మంది పిల్లలకి వెళ్తే 100 మంది పిల్లలు మన మాట కరెక్ట్ గా ఫాలో అవ్వాలన్నట్టు. అలా కనుక వాడిని చెప్పగలిగితే ఇంకా మనకు మించినటువంటి వాళ్ళు లేదు. ఆ విధమైనటువంటి అట్మాస్ఫియర్ ని మనం అక్కడ కలుగ చేయాలి. ఇంకా అంతే, అక్కడ ఇష్టాన్ని అయిపోతారు. నెక్స్ట్ ఆ ప్రశాంతమైన స్థలము అయిపోయింది. నెక్స్ట్ దానికి తగినంత నిద్ర అని చెప్తాం. 6 to 7 అవర్స్ మేడం నిద్రే పోవట్లా మేడం. అవునా చిన్న, రే నీకు ఇలా ఉంది కదా, పడుకునేటప్పుడు నన్ను తలుచుకురా, నేను ఒక కథ చెప్తాను. ఎలాంటి కథ తెలిసినా నేను ఒక కథ చెప్తాను. ఒక్క కథ చూడండి, ఒక చిన్న 2 minutes కథ నేను చెప్తాను. ఒక్కసారి ఒక ప్రిన్సిపల్ మేడం ఉంది అంట. ఆ ప్రిన్సిపల్ మేడము కూర్చొని ఉంటే ఒక తాత వచ్చాడు. తాత వండుకొనేసి మా బాబు మీ స్కూల్లో చదువుతా ఉన్నాడు, ప్రైవేట్ స్కూల్ అది, మా బాబు మీ స్కూల్లో చదువుతున్నాడమ్మా, ఫీజు కట్టించుకోవాలి తీసుకోండి అమ్మా అంటే, లేదు మీరు సరిగ్గా కట్టలేదు, మీరు ఇది వరకు కూడా చాలా తక్కువ కట్టారు, కాబట్టి మీ బాబుని స్కూల్ నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్తారు.
లేదమ్మా ఖచ్చితంగా కడతాను, ఈసారి నాకు పెన్షన్ రాలేదమ్మా అంటాడు. లేదండి నేను ఒప్పుకోపోయేది లేదని ప్యూర్ని పిలిపించి మెడపట్టి తోసేసేమంటారు, తోసేస్తారు. ఎప్పుడైతే తోసేస్తారో పడిపోతారనమాట. అక్కడి నుంచి ఆ స్కూల్ యొక్క CEO ఒక పెద్ద ఆఫీసర్ వస్తూ ఉంటాడు, ఒక 10 మందిని తీసుకొని వస్తూ ఉంటే ఇంతలోపు ఇతను పడిపోతాడు కదా, అతన్ని చూసి గబగబా వచ్చి లేపుతాడు. లేపి అతన్ని చూసి గట్టిగా కౌగిలించుకొని నమస్కారం అండి అని చెప్తారు. ఎప్పుడైతే నమస్కారం అండి అని చెప్పినప్పుడు అతను స్టన్ అయిపోతాడు. ఎవరు నాయనా నువ్వు అంటే, సార్ నేను మీ విద్యార్థిని సార్, నన్ను క్షమించండి సార్ అనేసరని నమస్కారం పెడతాడు. నమస్కారం పెట్టేసరికి అవునా నాయన నాకు గుర్తు రాలేదు నాయన అంటే, సార్ ఈ రోజు నేను ఒక పెద్ద ఆఫీసర్ గా ఉన్నాను అంటే మీరు పెట్టినటువంటి భిక్షే సార్ నేను అనేసనని చెప్తాడు. అవునా నాయన నాకు తెలియదు ఈ విషయం అంతా అనేసనని చెప్తాడు అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా వాళ్ళు చూస్తుంటారు, ఆ ప్రిన్సిపల్ మేడం చూస్తుంది, మనం బయట గెంటేసిన వ్యక్తి కదా, మన ఆఫీసర్ ఏంది కాళ్ళకి దండం పెట్టి నమస్కారం చెప్తున్నాడు అనేసరి. అప్పుడు ఎవరు నాయన నాకు సరిగ్గా గుర్తు రాలేదు నాన్న అంటే, అప్పుడు ఆ టీచర్ ఏం చెప్తాడంటే, నాయనా నువ్వు ఒక్కసారి గుర్తు చెయ్యి అని అంటే, అప్పుడు ఇలా చూస్తూ సార్ ఒకసారి చిన్నప్పుడు నేను ఒక దొంగతనం చేశాను సార్. ఏం చెప్పారంటే, అందరూ నేను దొంగ అవుతానేమో అనుకున్నా నేను, కానీ ఆ ఏదైతే దొంగతనం చేశానో అతను వచ్చి మీ దగ్గరకు వచ్చాడు సార్, నా వస్తువు పోయింది అని అంటే, మీరు నన్ను చెక్ చేసి అందరినీ వచ్చి చెక్ చేశారు. ఆ చెక్ చేసేటప్పుడు ఏం చేశాడంటే కళ్ళకి గంతలు కట్టుకొని చెక్ చేశారు. కళ్ళకి గంతలు కట్టుకొని చెక్ చేశాడు. కళ్ళకి గంతలు అందరికి కడితే ఎవరు దొంగతనం చేశారో తెలియదు కదా, అందరినీ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ అబ్బాయికి చిక్కిందో దాన్ని తీసెత్తి బయట పెట్టాడు అనమాట. యాడు చిక్కిపోయినామో అనుకున్నాడు ఆ పిల్లోడు, కానీ గురువు గారు ఏం చేసినారు, ఏం చెప్పలేదు, ఏం చెప్పకుండా పంపించేశాడు. ఆ రోజు ఆ పిల్లవాడు నిర్ణయించుకుంటాడు, నేను ఎలాగైనా బాగా చదివి పెద్దవాడయ్యి ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక మంచి ఆఫీసర్ అవ్వాలి అని అనుకునేస్తాడు ఆ పిల్లవాడు. ఆ రోజు అనుకునేసరి పెద్ద ఆఫీసర్ అయిపోతాడు. అప్పుడు చెప్తాడనమాట, సార్ నేను ఆ రోజు గనక దొంగతనం చేసింది నేనే కదా, మీరు గనక చెప్పింటే నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయి ఉంటుంది సార్ అనేసారని. అవునా నాన్న అనేసారు అంటారు. అవును సార్ మీరు నాకు ఇది పెట్టిన భిక్ష అంటే, అప్పుడు గురువుగారికి చెప్తారు ఏమనంటే, నాన్న నిన్ని చెక్ చేసే రోజు నేను కూడా కళ్ళకు గంటలు కట్టుకున్నాను నాన్న అని చెప్తారు. అంటే అక్కడ గురువు గారు ఏం చేశారంటే, అప్పుడు చెప్తాడు, నీవు ఎవ్వరు కూడా నా స్టూడెంట్స్ దొంగతనం చేశారు అనేది నా ఎక్కడ కూడా నా గ్రౌండ్ లో కూడా కనపడకూడదు. అంటే ఎప్పుడైనా కనపడ్డావే అనుకో, దొంగతనం చేశావు అని అనిపిస్తుంది, నాకు నీ భావన అనేది లైఫ్ లాంగ్ అలాగే ఉండిపోతుంది అని అంటాడు. అంటే గురువు యొక్క గొప్పతనం అని. ఇలాంటి గొప్పతనం, గురువు యొక్క గొప్పతనం ఎప్పుడైతే మనకు టీచర్ గురించి అక్కడ స్టూడెంట్స్ కి చెప్తామో, వాళ్ళల్లో అన్ని రోజులు ఉన్నటువంటి ఒక ఫీలింగ్ కొంత చేంజ్ అయిపోతుంది అన్నట్టు. నా లైఫ్ లో ఇది జరిగింది, మన రియాలిటీ కొన్ని షేర్ చెయ్యాలి. నేను స్టడీలో ఇంత ఇబ్బంది పడ్డాను నా రియాలిటీలో, కాబట్టి మీకు ఇంత ఈ రోజు సమయం వచ్చింది, మీరు చదువుకునే దానికి ఇంత మీకు ఫెసిలిటీస్ వచ్చాయి, కాబట్టి మా కాలంలో ఇంత లేదు. వాళ్ళకి అది రియాలిటీ. ఎప్పుడు కానీ చూడండి, రియాలిటీ చెప్తేనే పిల్లలు అట్రాక్షన్ అవుతారు. మీరు చిన్నదే కావచ్చు, మీరేం పెద్దది అవసరం లేదు. నేను చదువుకునేటప్పుడు 10th క్లాస్ నేను చదివేటప్పుడు పెద్ద బాల శిక్ష చదివి నేను పాస్ అయ్యాను. నిజంగా చెప్తున్నాను, ఇప్పటికీ కూడా ఉంది నా పెద్ద బాల శిక్ష. నేను 4th క్లాస్ డ్రాప్అవుట్ స్టూడెంట్ అయినా కూడా 10th క్లాస్ నేను పెద్ద బాల శిక్ష చేసి చదివాను అంటే నాకు వాల్యూ. అంటే ఇప్పటికీ కూడా నాకు ఆ 10th క్లాస్ చదివేటప్పుడు అమ్మ అనే పదం కూడా రాదు, నాకు AMMA అమ్మ అనే పదం కూడా రాదు. నేను 10th క్లాస్ లోనే నేర్చుకున్నా. అప్పుడు డాల్ఫిన్స్, ఫింగర్ ప్రింట్స్ ఇలాంటివి ఉండేటివి అనమాట చాలా వరకు. అలాంటివి నేను చదువుకోవడం అనేది జరిగింది. ఇలాంటివి ఏంటంటే ఎప్పుడైతే పిల్లలకి చెప్తామో చాలా అట్రాక్షన్ అవుతారు. అంటే రియాలిటీ కదా, వాళ్ళ లైఫ్ లో కూడా జరిగింది. ఏదో కొత్తగా ఆఫీసర్ వచ్చాడు రా, మనకి ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనేది వాళ్ళ మైండ్ కి మనం ఎప్పుడు కూడా తీసుకురాకూడదు అన్నట్టు. నెక్స్ట్ అలాగే ఆరోగ్యకరమైన ఆహారం అన్నం, ఈ బర్గర్లు ఇవేం లేకుండా మనం మంచి ఆహారాన్ని కనుక వాళ్ళకి చెప్పగలిగితే, మనం ఆల్రెడీ చదువుతున్నాము చూస్తున్నాం, మనం ఎందుకు పాటించకూడదు? మన లైఫ్ లో మనం ఇబ్బంది పడేది ఇలా ఎందుకు చేయకూడదు అనేది వాళ్ళకి కాస్త తెలియచేయాలి. నెక్స్ట్ చదివేటప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, నాకే తెలుసులే అనేటువంటి మొత్తంలో ఉండిపోతారు. అది మనం డైరెక్ట్ గా చెప్పినా కూడా వాళ్ళు వినరు. మనం ఏం చేయాలి, నువ్వు బాగా చదువుతావు, చాలా బాగా చదువుతావు, కానీ నువ్వు చదివిన క్వశ్చన్ కి ఇంకొక అబ్బాయి చదివిన క్వశ్చన్ కి రెండిట్లో తేడా కూడా ఉంది. దాన్ని కూడా నువ్వు యాడ్ చేసుకోగలిగితే
మరింతగా మార్క్స్ వస్తాయిగా, అవునా కదా? అంటే చూడండి, నువ్వు అలా వాడి సహాయం తీసుకో అనేదానికన్నా ఇది యాడ్ చేసుకో అనేదానికన్నా చాలా తేడా ఉంది. అంటే ఒక నెగటివ్ ని మనం ఇక్కడ ఇంప్రెస్ చేయకుండా అని పాజిటివ్ గా నువ్వే గ్రేట్ అనే చెప్పే విధంగా మనం అక్కడ తనని యాడ్ చేసుకోమని చెప్పచ్చు. అంటే ఇతరుల సహాయం కూడా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే అతను ఒక సెషన్, ఇప్పుడు ఒక 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 తీసుకుంటాడు అనుకోండి, దాన్ని చదివి వదిలేయకూడదు, ప్రాక్టీస్ చేపించాలి, రాయాలి. ఒక 100 సార్లు చదివేదానికన్నా ఒక్కసారి రాయమంటాం. అది ఎప్పుడైతే రాస్తాడో లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అందుకని ఎప్పుడైనా వెళ్తానే మీరు ఒక పేపర్ పైన వాళ్ళ యొక్క డ్రీమ్ ని రాయించండి. ఎప్పుడైతే రాయిస్తామో అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అన్నట్టు. వాడు ఆటోమేటిక్ ఏం చేస్తాడు, దాన్ని ఆటోమేటిక్ గా గుర్తుండు. నేను అందుకే చెప్తా, ఎవరి దగ్గరైనా ఒక బుక్ ఉంది అంటే, ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, ఆ బుక్ లో మీ నేమ్ ని రాయండి, పక్కన మీ మార్క్స్ రాయండి, పక్కన నువ్వేమవుతావని రాయండి. ఆ 1 year వాడు చూసుకుంటూ ఉంటాడు దాన్ని. అప్పుడు చెప్తాడు. లాస్ట్ టైం మేము క్యాన్సర్ ఇక్కడ హాస్పిటల్ కి ఎదురుగా ఉంది ఒక స్కూలు, మన సార్కి కూడా తెలుసు, ఒకేసరికి అక్కడికి వెళ్ళినప్పుడు 150 మంది పిల్లల్లో 10th క్లాస్ పిల్లల్లో మొత్తం అవుట్ ఆఫ్ 500 పైన వచ్చి 100 మంది పైన తెచ్చుకున్నారు. చాలా గ్రేట్. అంటే అప్పటి వరకు వాళ్ళంటే ఒక టార్గెట్ ఇచ్చామన్నమాట. వాళ్ళకి ఎప్పుడైతే టార్గెట్ ఇస్తామో మనం ఏం చెప్పాల్సిన అవసరంలా, నెక్స్ట్ మీరే ఒక గ్రేట్ అనేటువంటి విషయాన్ని మనం తెలియచేయాలన్నమాట. చిన్న చిన్న టిప్సే, వాటిని మనం చెప్పాలి, మనం చెప్పే రీతిలో. అది కూడా మన పేరెంట్స్, మన మాటే అంటారు కదా, జిహ్వాగ్రే వసతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవ, జిహ్వాగ్రే మన ధ్రువ, జిహ్వాగ్రే బంధ పాత్ర, జిహ్వాగ్రే వరతే లక్ష్మి సరస్వతి అని. అంటే మన నాలుక పైన మన బంధువుల్ని ఉండించాలా లేదా, మన సరస్వతి లక్ష్మీదేవిని రాణించాలా లేదా, మన మాటలు తేనెలకే మాటల్ని రాణించాలా లేదా అనేది కూడా మన నాలుక ద్వారానే ఉంటుంది. కాబట్టి మనం చెప్పేటప్పుడు కూడా అలాంటి మాటల్ని మనం స్పష్టంగా తీసుకురావాలి పిల్లల దగ్గర. అప్పుడే పిల్లలు మనల్ని మరొకసారి ఇన్వైట్ చేస్తారు. అక్కడ టీచర్స్ కూడా మనల్ని, మేడం ఆ రోజు చెప్పేసి వెళ్ళారు మేడం, మమ్మల్ని మా పిల్లలు మళ్ళీ అడుగుతున్నారు మేడం అని అడుగుతారు. కాబట్టి మర్చిపోకూడదు. నెక్స్ట్, సహాయం తీసుకోమనడంలో కూడా పిల్లల్ని ఎప్పుడు కూడా ఇద్దరు సహాయం తీసుకుంటూ ఉంటే, ఎప్పుడైతే ఇతరులతో కలిసి చదువుకుంటే మరింతగా నేర్చుకోవచ్చు. అంటే ఏంటంటే వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, కొత్త క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ప్రాక్టీస్ చేయడంలో గ్రూప్ డిస్కషన్ అంటారు. ఈ గ్రూప్ డిస్కషన్ మెథడ్ ని మనము వినియోగించాలి అని మనం వారికి చెప్పాలి. నెక్స్ట్, అలాగే ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు చెప్పేదానికన్నా నువ్వు 10 మార్క్స్ 2 క్వశ్చన్స్ తీసుకున్నావు, ఒకటి ఫుల్ గా ఈ రోజు నేర్చుకునేసావు, బా సూపర్ అనువా. అందుకే అంటారు సెల్ఫ్ లవ్ అంటారు కదా, మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలన్న విషయం. ఎప్పుడు కానీ పిల్లలకు అది అలవాటు చేయాలి. ఓకే సూపర్, నేను చేస్తాను, చెయ్యగలుగుతాను అనుకుంటారు. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను చెయ్యగలుగుతాను అనే ఒక నమ్మకం ఆ పిల్లవాడికి మనం కలిగించగలిగితే వాడు ఫస్ట్ క్లాస్ రాగలుగుతాడు. అది మనం చెప్పే మాటల్లోనే ఉంటుంది. ఆ మాటలు మనం ఎప్పుడు ఎలా చెప్పాలనే విషయాన్ని కూడా మనము పిల్లవాడికి తెలియచేయాలి. ఎప్పుడైతే తెలియచేస్తామో ఆటోమేటిక్ గా ఏమైతుందంటే వాడు ఇంకా స్ట్రాంగ్ అవుతాడు. సార్ నాకు దీనిపైన వచ్చింది సార్, ఎనీ డౌట్స్ అడగండి నాన్న, నేను ఇప్పుడు కావాలంటే చెప్తాను అని ఒక కాన్ఫిడెంట్ అనేది పిల్లలకి ఇవ్వాలి. మీ స్కూల్లో ఒక టీచర్ ఉన్నారు కదా, ఆ టీచర్ కూడా పలానప్పుడు నేను ఇలానే చెప్పాను, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇలా. అప్పుడు ఆ స్టడీస్ పైన కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతాడు పిల్లవాడు. మనం ఇలా ఈ ఒక 10 పాయింట్స్ ని బేస్ చేసి మీరు స్కూల్లోకి వెళ్ళండి, హ్యాపీగా ఇంకా దానికి తగ్గట్టు అంటే మీకు వీలైనట్టు చెప్పండి. కానీ ఇవి మెయిన్ పాయింట్స్ అన్నమాట. అంటే పిల్లవాడికి ఏదైతే కావాలో అది మనం ఇవ్వాలి. ఎలాంటి వాళ్ళకైనా, ఇప్పుడు మనం చదవాలన్నా పిల్లవాడికి చదివించేదానికి ఇవ్వాలన్నా కూడా మెయిన్ ఈ 10 పాయింట్స్. అవి మెయిన్ గా మనం పిల్లవాడికి చెప్పే రీతిలో చెప్పాలి. అలాగే ఏ పద్ధతిలో ఎప్పుడు ఎలా చెప్తే వింటాడో మనం అదే రీతిలో తీసుకోవాలి. అలాగే అట్మాస్ఫియర్, అప్పుడప్పుడు ఏం చేస్తామంటే పిల్లల్ని సండే టైంలో ఒక 10 మంది పిల్లల్ని, అంటే మీకు వీలైనప్పుడు సండే టైంలో దగ్గరగా ఆ చుట్టుపక్కల దగ్గర ఉన్నటువంటి పార్క్ కి తీసుకెళ్తూ ఉండండి. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉండండి. వాళ్ళలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అవి తెలుసుకోండి. వాళ్ళ దగ్గర నుంచి ఇంకా కూడా మీకు చాలా విషయాలు తెలుస్తాయి.
మేము కాలేజీలో ఉన్నటువంటి పిల్లల దగ్గరికి వెళ్తాం. సండే టైం అదే పనిగా నేను జూ పార్క్ కి వెళ్తాం. ఇక్కడ మన సైన్స్ సెంటర్ ఉంది కదా, సైన్స్ సెంటర్, జూ పార్క్, అక్కడికి వెళ్ళి పిల్లలతో ఎప్పుడైతే ఇంటరాక్ట్ అవుతామో మరిన్ని విషయాలు కూడా తెలుస్తుంది. ఆ విషయాలు పిల్లలకి కూడా చెప్పేదానికి కూడా, అంటే ఎక్కడంటే పిల్లలందరూ కూడా ఒకే ఆలోచనతో ఉంటారు, అంటే వివిధ రకాలుగా. ఆ ఆలోచనని ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఇంకా మరింత ఎఫెక్టివ్ గా చెప్పేదానికి కూడా బాగుంటుంది. కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని కూడా మళ్ళీ కూడా షేర్ చేస్తూ ఉండండి. హ్యాపీగా వాళ్ళు కూడా ఇంకా ఏదైనా ఉన్నా కూడా అడిగేదానికి కూడా దోహదపడుతుంది. ఈ యాక్రోనిమ్స్ అన్నాం కదా, మీరు వెళ్తానే పిల్లల్లో చెప్పాల్సింది యాక్రోనిమ్ చెప్పండి. ఎప్పుడైతే చెప్తారో పిల్లవాడు మీకు దగ్గర అవుతాడు. తరువాత స్టడీ గురించి చెప్తాడు. మళ్ళీ లేదు అని అంటే ఏమైతుందంటే, ఈ రోజు నేను స్టడీ స్కిల్స్ చెప్తాను, నువ్వు ఇదే వినాలి, నువ్వు ఈ క్వశ్చన్స్ చెప్పాలి, నువ్వు దీన్నే రాసుకోవాలి అనుకుంటే, మా స్కూల్లో మా సార్ కూడా చెప్తాడు, మళ్ళీ కూడా ఈమె వచ్చి చెప్పిందా, పెద్ద ఊరు కొడుతుందా స్వామి, ఈయన కూడా వచ్చాడా, మళ్ళీ ఒకేసారి మళ్ళీ మొదలుతా అనేటువంటి ధోరణి మనం పిల్లవాడికి కలిగించకూడదు. ఎక్కడన్నా పోతూ ఉన్నా కూడా మనము ఆ పిల్లవాడు మనల్ని గుర్తు పెట్టుకోవాలన్నమాట. అలా కనుక మనం వివరించగలిగితే, ఒక్క పాయింట్ చెప్పండి, ఆ పాయింట్ కి కనెక్ట్ అవుతాడు. ఆ పాయింట్ ని తెలుసు సార్ నాకు మీరు చెప్పే, కానీ వాడికి తెలిసింది కాదు, మనం చెప్పే విధానం నచ్చాలి, మనం చెప్పే విధానం నచ్చాలి. అందుకే చెప్తారు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, స్కిల్స్ చాలా ఉంటాయండి, కానీ చెప్పే విధానం కావాలి కదా, అవునా కదా? స్కిల్స్ చాలా ఉంటాయి, అందుకే వాయిస్ మాడ్యులేషన్ ఇవన్నీ కూడా జోడించి వెళ్ళగలిగితేనే అక్కడ మనం పర్ఫెక్ట్ గా అవ్వగలుగుతుంది సెషన్. ఇది ఓన్లీ ఒక స్టడీ స్కిల్స్, ఒక టైం మేనేజ్మెంట్, దాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. అన్ని గుర్తు పెట్టుకుంటేనే ఒక సెషన్ ని మనం కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి అన్ని గుర్తు పెట్టుకొని మన యొక్క దీంట్లో కూడా ఈ 10 పాయింట్స్ యాడ్ చేసుకోండి. ఆ పిల్లవాడికి ఏదైతే ఇవ్వాలో, ఆ పిల్లవాడి స్థాయికి ఏదైతే చెప్పాలో, ఆ పిల్లవాడి యొక్క అట్మాస్ఫియర్ కి ఏదైతే మనం చెప్పాలో. ఎలిమెంటరీ స్కూల్కి వెళ్తాం, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళి నువ్వు సమయ పాలన చూడాలి, నువ్వు దాన్ని ఏమంటారు, నువ్వు ఈ సమయంలో ఇదే చదవాలి, నువ్వు ఈ పక్కన ఈ పార్కులో కూర్చొని చదవాలి, నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఇదంటే వినడు. వాళ్ళు ఎలా నేర్చుకుంటావు నానా, వాళ్ళు ఎలా నేర్చుకుంటావు? ఓకే, ఇలా బట్టి పడతావా? లేదు, మనం పాటల రూపంలో నేర్చుకుందామా? అంటే అమ్మా, అంటే అమ్మా, అంటే ఇలా 3 సార్లు చెప్పండి. అవునా, మా అమ్మ గురించి చెప్తున్నాడే సార్, నేను వస్తాను సార్, మన పాటే రాదు, ఆటోమేటిక్ గా వస్తాడు నిజంగా. కాబట్టి కొన్ని మనం ఎక్కడికి వెళ్ళినా వాడు మన వాయిస్, నెక్స్ట్ అలాగే మన ఫేస్ లో ఉన్నటువంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అలాగే చెప్పే విధానానికి ఆకట్టు పడతారు. నెక్స్ట్ మీకు ఏదైనా ఉన్న క్వశ్చన్స్ అడగండి, నేను ఇంకా కూడా మీకు చెప్తాను సమాధానం. అంటే బాగుంది అనేది కాకుండా, ఎందుకంటే చాలా మంది ఫేస్ చేసి ఉంటారు సార్. ఆ క్వశ్చన్స్ అడగగలిగితే నేను కూడా తెలుసుకుంటాను, మీరు కూడా ఇంకా 10 మందికి చెప్పగలుగుతారు అన్నట్టు. ఏం సార్ రమణ సార్, అంటే మీరు ఆల్రెడీ టీచర్ కాబట్టి. మేడం బాగుంది మేడం, సెషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు ఏంటంటే మేడం, పిల్లలకి మనం చెప్పని వెళ్ళేటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ చాలా వాళ్ళని అటెన్షన్ లో కూర్చోబెట్టి మన వైపు తిప్పుకునేదే చాలా కష్టం మేడం. ఫస్ట్ 5 మినిట్స్ మన సెషన్ సక్సెస్ ఫెయిల్యూరా అనేది కూడా 5 మినిట్స్ లోనే ఉండిపోతుంది, తెలిసిపోతుంది. అందుకే నేను చెప్పాను. ఇంకోటి ఏమంటే మేడం, మామూలుగా పిల్లలకి సెషన్ ఇవ్వను పోయినప్పుడు, నేను టీచర్ గా ఇప్పుడు మాట్లాడతాను ఒక్క నిమిషము. మామూలుగా పిల్లలు చాలా సెన్సిటివ్ అన్నమాట, చాలా సెన్సిటివ్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పోయి అమ్మ గురించి చెప్పి, అమ్మ గురించి పాటలు పాడి, అమ్మ గురించి ఏమేమో చెప్తామనుకోండి. సో ఆ గుంపులో అమ్మ లేని పిల్లలు 10 మంది ఉంటారు. సో అమ్మ గురించే మనం చెప్పుకుంటా పోతే వాళ్ళ కన్నీళ్లు పెట్టేస్తారు. తర్వాత తర్వాత ఇంకోటి ఏమంటే, నాన్న గురించి చెప్తామనుకోండి.
సో ఫాదర్ లేని పిల్లలు ఏడ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, సో మనం ఆ తల్లి అమ్మ నాన్న గురించి చెప్పాలి. కాకపోతే ఉమ్, దానికంటే ముందుగా సో అమ్మ లేకపోయినా నో ప్రాబ్లమ్. సో మన మనిషి పుట్టుక అనేది నాట్ పర్మనెంట్, అందరూ చనిపోతారు. సో ఉమ్. అనే ఒక చిన్న లాజిక్ ని తీసుకువెళ్తూ మనం అంటే నేనే మీ అమ్మ అనే టైప్ లో, అంటే మనం అట్లని కాదు. సో అందరూ మన టీచర్సే అమ్మలు. సో మీరు కూడా ఒక అమ్మ అవుతారు భవిష్యత్తులో. అంటే వాళ్ళని జస్ట్ ఆడ చిన్న అదే సార్, మీరు చెప్పేది బాగుంది. మీరు చెప్పేది సెషన్ ఎలా ఉందంటే, మీరు ఎవరైనా అలాంటి పిల్లలు ఉంటే ఐడెంటిటీ, మనం కొత్తగా వెళ్ళేటప్పుడు ఐడెంటిటీ చేయలేము. అందుకే నేను చెప్పాను ఫస్ట్ స్టోరీ చెప్పమన్నా. ఎస్ మేడం. వాళ్ళకి హార్ట్ఫుల్ గా నవ్వుకునే దానికి స్టోరీ చెప్పమన్నా. మీరు చెప్పినట్టు ఎవరన్నా అలాంటి పిల్లల్ని ఐడెంటిటీ చేయగలిగితే వాళ్ళని పర్సనల్ గా పిలిపించి వాళ్ళ యొక్క ఏదైతే బాధ ఉందో దానికి తగ్గట్టుగా మీరు అమ్మ అవుతారో నాన్న అవుతారో దానికి మోటివేషన్ చేసుకోవచ్చు. ఎస్ మేడం. అందుకే వెళ్తానే చేయాల్సిన అవసరంలా, మనం వెళ్తానే ఇవి అన్ని కూడా చెప్పాల్సిన అవసరంలా. అందుకే చెప్పాను ఫస్ట్ ఒక స్టోరీ చెప్పండి అని. స్టోరీ చెప్పగలిగితే వాళ్ళు మన దగ్గరికి అట్రాక్ట్ అవుతారు. నేను అందుకే చెప్పా, ఒక గురువు గారి స్టోరీ ఉంది. గురువు గురించి ఎప్పుడు వింటూ ఉంటాం, కానీ గురువులో ఇంత గొప్పతనం ఉందా? గురువు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, మనల్ని ఎప్పుడు చెప్తూనే ఉంటారు. గురువులో ఇంత గొప్పతనం ఉందా? సార్ ఇంకేదో ఇంట్రెస్ట్ టాపిక్ చెప్తారా, మనం కూడా విద్దాం అన్నట్టు తను మన వైపు చూస్తాడు. నాకు మీరు చెప్పేది బాగా అర్థమైంది సార్. అలాంటి పిల్లలు ఎవరైనా మీకు సెషన్ తరువాత అలా అయితే మీకు కనుక సార్, అంటే కొంతమంది ముభావంగా కూర్చుంటారు మనం చెప్పేది కూడా వినకుండా. అలాంటి పిల్లల్ని ఏం చిన్న బాగున్నావా అనేసానని పిలిపించి మాట్లాడి, ఏనన్నా అలా ఇలా మాట్లాడడంలో తప్పేం లేదండి, మాట్లాడడం తప్పేం లేదు. అలాంటి పిల్లలకి ఇంకా కూడా మనం చెప్తే బాగా వింటారు అన్నట్టు, అప్పుడు హ్యాపీగా తీసుకోవచ్చు. ఎస్ మేడం. ఇప్పుడు మా స్కూల్లో కూడా ఉన్నది 20 మంది పిల్లలైతే వాళ్ళలో ఈ ముగ్గురు ఫాదర్ లేని వాళ్ళు ఉన్నారు, 2 మదర్ లేని వాళ్ళు ఉన్నారు. సో మనం చాలా బ్యాలెన్స్డ్ గా మనము డీల్ చేయాలి మేడం, చాలా బ్యాలెన్స్డ్ గా. ఎస్ అది. మేము వెళ్ళేటువంటి బీసీ హాస్టల్స్ లో పిల్లలంతా అమ్మ నాన్న లేకుండా ఉన్న పిల్లలు సగం మంది ఉంటారు, చాలా మంది ఉంటారు. ఇప్పుడు నిన్న ముఖేశ్వరు వెళ్ళిన హాస్టల్స్ కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, చాలా మంది. సో వాటన్నిటికి కూడా అందుకే మనకి ట్రైనింగ్. మనం ఇంకొకటి ఏంటంటే అక్కడ మనం ఏడవకూడదు. మనం అక్కడ మనం బాధపడ్డాం అనుకో, అక్కడ మనం ఏమైపోతుంది, ఆ పిల్లలకి ఒక ఎఫెక్టివ్ గా ఉండదు. కాబట్టి సో అవన్నీ పక్కన పెట్టి వాళ్ళని హ్యాపీగా ఉంచేందుకు మనం వెళ్తున్నాం, వాళ్ళకి ఒక మోటివేషన్ ఇచ్చేందుకు వెళ్తున్నాం. సో మనం ఒక స్ట్రాంగ్ గా వెళ్ళాలన్నమాట. అదే మేడం, వాళ్ళకి ఆ లేని లోటును మనలో కూడా తీర్చేటట్లు, మనల్ని చూస్తేనే గ్రిప్, వాళ్ళకి హ్యాపీనెస్ వచ్చేటట్లు మన సెషన్ ఉండాలి. ఎస్ సార్. నెక్స్ట్ సార్. ఇంకెవరికైనా ఏమైనా డౌట్ ఉందా అండి? లక్ష్మి మ్యామ్, స్టడీ స్కిల్స్ లాంటి ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని ఎక్సలెంట్ వేలో మీ అందరూ ఇన్వాల్వ్ అయ్యేలాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో. సోమల ఝాన్సీ మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఝాన్సీ మ్యామ్, యూ కెన్ అన్మ్యూట్. మ్యామ్ చెప్పండి. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. నమస్తే మ్యామ్, హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. మ్యామ్, క్లాస్ లో పిల్లలందరూ ఉన్నప్పుడు ఒకరిద్దరు హైపర్ యాక్టివ్ గా ఉంటారు మేడం. అంటే వాళ్ళు బాగా వింటారు, ప్లస్ మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు తిరిగి ఆన్సర్ చెప్తారు, కానీ మిగిలిన వాళ్ళని విన్నీరు. బాగా హైపర్ యాక్టివ్, ఒక దగ్గర కూర్చోలేరు అసలు. వాళ్ళు ఎవరిని కూడా వినేటట్లు చేయరు అనమాట. అలాంటి వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి మేడం? వాళ్ళని క్వశ్చన్ వేయండి మేడం, క్వశ్చన్ వేయండి. వస్తానే నీ ఎక్కడ చూసినట్టుంది అని చెప్పేసి ఫస్ట్ అడగండి. అసలు ఎక్కడ తెలియదు ఆ పిల్లవాడు, నాన్న నిన్ను ఎక్కడో చూసినట్టుంది చిన్న అనేసానని ఒక క్వశ్చన్ వేయండి. తిరిగి అవునా మేడం, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వేయండి. నిన్న చిన్న మార్కెట్కి వెళ్ళాను, సేమ్ నీ మాదిరే ఉన్నాడు, చాలా చక్కగా నవ్వుతున్నావు, హ్యాపీగా ఉంది, నేను మన ఇద్దరం లాస్ట్ లో మళ్ళీ మాట్లాడు. అంటే ఇలాంటివి ఫస్ట్ టార్గెట్ చేసినట్టు ఒక 2 సార్లు క్వశ్చన్ చేసామంటే ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే అరిచామంటే మిగతా వాళ్ళు ఏమంటే భయపడతారు. అరిస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారు. మనకు అందరూ కావాలి కాబట్టి అందరూ కావాలన్నప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ఎఫెక్టివ్ గా లేస్తూ ఉన్నారో వాళ్ళని క్వశ్చన్ వేద్దాం. వాడేం చేస్తాడంటే
మిగతా మనల్ని కూడా క్వశ్చన్ వేస్తుందిరా, మనం సైలెంట్ గా కూర్చుందాం అన్నట్టు. కానీ ఎక్కడ ఎప్పుడు రాణించాలో అనేది మనం జస్ట్ ఒక అట్మాస్ఫియర్ ని ఫస్ట్ చూడండి, గమనించండి. ఆ స్కూల్లో ఒకవేళ టీచర్ కూర్చుంటున్నారా లేదా, మనతో పాటు తోడుగా ఉన్నారా లేదా అడగండి. అయితే మేడం మీ ఎవరో ఒకరు ఎప్పుడైతే అడుగుతారో మీకు వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ పిల్లలు కూడా ఏమవుతారంటే చెప్పిన మాట వింటారు అన్నట్టు. లేదంటే వాళ్ళు వదిలేసి కొంతమంది మీరు చూసుకోండి అమ్మా వెళ్ళిపోతామని, లేదు మేడం మీరు కూర్చోండి అని చెప్పేసి అడగండి. అప్పుడు మనం చెప్తేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. మరొకసారి మనం వచ్చేదానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. పర్వాలేదు మనం చెప్పేది చెప్తున్నారు కదా, వాళ్ళకి మనకి యూజ్ అవుతుంది పిల్లలకి అన్న. వెళ్ళే ముందే మనం ఒకసారి ఎట్లా మనం నీడ్ అసెస్మెంట్ లాగా ఒకసారి చేసుకొని ఎన్విరాన్మెంట్ చూసుకొని అలా హైపర్ యాక్టివ్ ఏంటి ఎట్లా అని స్టడీ చేసుకుందాం. ఏం లేదు, మనం క్వశ్చన్ వేసామంటే ఆటోమేటిక్ గా కూర్చుంటాడు మేడం. ఒకవేళ కొంతమంది పిల్లలకి మనకి వాడు వేసే క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలియదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అర్థమవుతుందా? కొన్నిసార్లు అంటే మనకు అన్ని తెలుసు అని నేను చెప్పట్లే. ఇప్పుడు నాకు కూడా కొంతమంది ఇంగ్లీష్ లో బాగా అడిగారు అనుకోండి, నాకు అర్థం తెలియదు. అప్పుడు నేను ఇంకా బిక్కమొక్క వేసాను అనుకోండి, అక్కడ నేను షేమ్ అయిపోతాది అన్నట్టు. అప్పుడు మనం అలా అని ఒక ట్రైనర్ గా మనం అక్కడ పోయి చెప్పినప్పుడు అలా చేయకూడదు. ఏం చెప్పాలి? రే చిన్న నువ్వు అడిగే దానికి సమాధానం నేను చెప్తాను, ఓకే సరే లాస్ట్ లో నేను ఇప్పుడు చెప్తున్నాను కదా దీన్ని విన్న తర్వాత నేను వీటన్నిటికి పైన ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పగలిగినావంటే అప్పుడు ఇది అయిపోతుంది. మనం ఏం చేయాలంటే వాడు ఎప్పుడైతే ఆ క్వశ్చన్ అడిగాడో ఆ క్వశ్చన్ కూడా మనం ఆన్సర్ తెలుసుకోవాలి. ఈలో తెలుసుకున్నామంటే మన పొయ్యే లోపల కొంతమంది విద్యార్థులు అడుగుతారు మనల్ని, మేడం మీరు అలా చెప్పారు కదా మీరు అడిగి చెప్తాను. కాబట్టి ఆ లోపు మనం ఒక సమయం తీసుకొని మనకు తెలిసిన వాళ్ళనో కావచ్చు లేదా మనం సర్చ్ చేస్తేనా ఏదైనా సరే, అందరికీ అన్ని తెలియదండి, తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి దాంట్లో ఒక చిన్న చిన్న ట్రిక్స్ అంతవరకు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్. ఇంకేమన్నా సార్? సో డౌట్స్ ఏమన్నా మేడం అడగాలనుకుంటే? చాలా డౌట్స్ వస్తాయండి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు చాలా వరకు ఏమైంది అంటే కొన్ని స్కూళ్ళల్లో నిజంగా చెప్తున్నాను, నాకు చెప్పేదానికి గడగడ వణుకొచ్చేది, నిజంగా వణుకొచ్చేది. ఎలా చెప్పాలో తెలియలేదు. చాలా సార్లు రత్నశేఖర్ సార్ని శ్రీధర్ సార్ని కూడా తలుచుకున్నా నేను. వీళ్ళు మనల్ని వదిలేస్తాడు స్కూల్కి వెళ్ళమని చెప్పి ఎలా అనుకునేదాన్ని. గంపా సార్ అంటే ఫస్ట్ అంతప్పుడు రత్నశేఖర్ సార్ వీళ్ళు మాకు పరిచయం లేనప్పుడు ముందు గంపా సార్ అని తిట్టుకున్నా. సార్ వాళ్ళు చెప్పేశారు ఎలా ఇప్పుడు స్కూల్కి వెళ్ళమన్నారే ఎలా చెప్పేది అనేసనని తిట్టుకున్నా. మళ్ళా ఇలా కాదులే, అప్పుడు మాకు ఇలా చెప్పేశారు వదిలేశారు అయిపోయింది. ఇలా ఇంత డీటెయిల్ గా చెప్పే వాళ్ళు ఎవ్వర్లే. అందుకని మేమేం చేస్తున్నానంటే రాను ప్రాక్టీస్ చేస్తా వచ్చా. మళ్ళీ కొంతమంది అడ్వైస్ తీసుకుంటూ మళ్ళా మెయిన్ గా మన నడినారాయణ సార్ నిజంగా చెప్పాలి గురువు గారికి ఎప్పుడు ఎక్కడ పోయినా పిల్లల లాంగ్వేజ్ కి తగ్గట్టు మారిపోయేటట్టు. పెద్దవాళ్ళకి వెళ్తున్నాము పెద్దవాళ్ళకి తగ్గట్టు, ఆడవాళ్ళకి వెళ్తున్నాము అక్కడ వాళ్ళ కూర్చొని చెప్తాం, నిలబడి చెప్తాం, ఆడుతూ పాడుతూ చెప్తాం. అలా వాళ్ళ వేకి తగ్గట్టు వెళ్ళగలిగితే మనం అదే మేడం నేర్పించగలిగేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వేలో నేను ట్రైనరు నేను చెప్పింది అది కాదు, మనం ఒక పెద్ద హాల్లో కూర్చొని అప్పుడు కావాలంటే నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటారు. మనం వెళ్ళేది చిన్న చిన్న పిల్లల దగ్గరికి, వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళ దగ్గరికి. హరిత మేడం ప్లీజ్ మ్యామ్ చెప్పండి. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. అక్రోనిమ్స్ చెప్పారు కదండి మ్యామ్ మీరు, వాళ్ళ నేమ్ కి తగ్గట్టుగా ఇప్పుడు హ్యాపీ అనేసి ఆల్వేస్ అనేసి అలాగా వస్తుంది కదా మ్యామ్ అని. అది ఇలాంటిది వచ్చి ఇంతకు ముందు బీఈడి చేసేటప్పుడు కొన్ని వచ్చాయి మ్యామ్ అలాంటివి. అంటే కొంతమందికి చెప్పి కొంతమందికి చెప్పకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు మ్యామ్. అందరికి చెప్పేసరికి ఆ క్వశ్చన్ ఎవరు అడుగుతారా అని చూస్తా ఉన్నా నేను. వెళ్ళినప్పుడు జస్ట్ నాకు అంటే వాటిని అక్రోనిమ్స్ అంటారని కూడా తెలియదు మ్యామ్. జస్ట్ హ్యాపీ అనేసి ఆల్వేస్ అని చెప్పాను అంతే అన్నమాట. మిగిలిన వాళ్ళకి చెప్పకపోయేసరికి మాకు చెప్పలేదు, వాళ్ళందరికీ చెప్పేసరికి 1 hour పైన అయింది మ్యామ్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ 5 minutes లో ఒక బుక్ తీసుకోండి అని చెప్పాలి. ఒక బుక్ తీసుకోమని చెప్పి, ఇప్పుడు హరిత ఉన్నారు, సురేష్ బాబు రమేష్ బాబు గారు ఉన్నారు, అలాగే మన ముఖేష్ గారు ఉన్నారు. ఇలా పేర్లన్నీ నాన్న మీ పేర్లు ఏం చెప్తారంటే ఇలా ఒక బుక్ తీసుకొని నిలువుగా అక్షరాలు రాయండి. మీ పేరు MUKESH ముఖేష్ పేరు రాయండి.
ఇలా ఎప్పుడైతే రాస్తామో ఎం పక్కన డాట్ పెట్టండి. చెప్పండి వాళ్ళకి, ఒక బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ మీ పేరే రాసుకోండి. హెచ్ ఫార్ హానెస్టీ, HONEST హానెస్టీ రాయండి. అప్పుడు కూడా చెప్పండి, నాన్న మీకు అందరికి డిక్షనరీస్ ఇచ్చాం కదా మేము, అంటే గవర్నమెంట్ ఇచ్చింది కదా డిక్షనరీస్ అందరి దగ్గర ఉన్నాయి కదా, కాబట్టి మీ డిక్షనరీస్ లో పాజిటివ్ వర్డ్స్ మాత్రమే, నెగటివ్ వర్డ్స్ కాదు, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ వర్డ్స్ మాత్రమే. హెచ్ ఫార్ హానెస్టీ, ఏ ఫార్ యాటిట్యూడ్, లయన్. అప్పుడు ఒక స్టోరీ చెప్పండి. లయన్ అంటే సింహం. సింహం ఎలా ఉంటుంది తెలిసిన? అడవికి మృగరాజు. నువ్వు సింహం లాగుంటావురా, సింహం తను వేటాడిన జంతువునే ఆహారంగా తీసుకుంటుంది, అలాంటోడివి నువ్వు కూడా. కాబట్టి నీ లైఫ్ లో నువ్వు సింహం లాగే బతుకుతావురా. చెప్పండి, ఓకేనా? ఏ ఫార్ యాటిట్యూడ్, లయన్ యాటిట్యూడ్ ఉంటుంది. నెక్స్ట్ ఆర్ ఫార్ రియాలిటీ, హరిత గారు లైఫ్ లో రియాలిటీగా ఉంటుంది. ఐ ఫార్ ఇంటరాక్ట్ అవుతారు, ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అవుతారు. హెచ్ ఫార్ హోప్, ఎలాగైనా. నెక్స్ట్ ఏ ఫార్ యాక్టివ్. ఇలా ఎప్పుడైతే రాసుకోమంటామో పిల్లలందరూ రాస్తారు మేడం. ఓకే మ్యామ్, ఇది బాగుంది. వాళ్ళే వర్డ్స్ ఎత్తుకుతారు కాబట్టి పాజిటివ్ వర్డ్స్ ఇంకా బాగా గుర్తుంటుంది మేడం. ఇంకొకటి కూడా చెప్పండి నానా, మీకు స్కూల్లో ఒక టీచర్, ఇష్టమైన టీచర్ ఉంటది నాన్న. మనకి చదువులో చెప్పేదంటే ఆ టీచర్ లాగా అవ్వాలనుకుంటున్నాం. ఆ టీచర్ లాగా అవ్వాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మీ టీచర్ ని ఒక పేపర్ లో, A4 షీట్ పేపర్ లో స్కెచ్ పెన్స్ ఉన్నాయి కదా మీ దగ్గర, ఆ స్కెచ్ పెన్స్ తో బాగా నీట్ గా రాసి, హ్యాండ్ రైటింగ్ నీట్ గా రాసి ఒక గిఫ్ట్ గా ఇవ్వండి. టీచర్స్ డే కావచ్చు, లేదా యానివర్సరీ కావచ్చు, దేనికైనా సరే, బర్త్డే కావచ్చు, ఇవ్వండి ఈజీగా. అమ్మకి ఇవ్వండి, నాన్నకి ఇవ్వండి, ఎత్తుకొని హ్యాపీగా వాళ్ళకి ఎంత సర్ప్రైజ్ గా ఫీల్ అవుతారు తెలిసిన. కాబట్టి సార్ వాళ్ళు కూడా, అక్కడన్న స్కూల్ వాళ్ళు కూడా వీళ్ళు ఏదో నేర్పించి వెళ్ళారు, హ్యాపీగా ఉంది, మా పిల్లలు కూడా యాక్టివ్ అయ్యారు. వాళ్ళలో ఉన్న చిన్న యాక్టివిటీస్ మనం వాళ్ళు చెప్తూనే IAS అవుతారు, IPS అవుతారని మాత్రం వెళ్ళకండి దయచేసి. వాళ్ళు వినేదానికి సంసిద్ధం అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మనం స్కిల్స్ తరువాత డెవలప్ చేసేదానికి యాక్టివ్ అవుతారు, నేర్పించేదానికి మనకి దగ్గర అవుతారు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మ్యామ్, ఇంకెన్ని డౌట్స్ సార్? చాలా డౌట్స్ వస్తాయి సార్, కానీ వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది. ఎక్కడ భయపడకండి, మోర్ పవర్ టు యు. మీ అందరు కూడా బాగా నేర్చుకున్నారు. 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి మీ వీడియోస్ మీరు చూడండి, అద్దంలో చూడండి, వీలైతే మాకు పంపించండి. మీకు ఏదైనా కంటెంట్ చిన్నవే, ఒక 10 పాయింట్స్ తీసుకోండి సార్, మీరు ఎక్కువ వద్దు. 30 నిమిషాలు మీరు చెప్పాలి అంటే 10 పాయింట్లు దండిగా వస్తుంది. దానికి చిన్న ఈగల్ స్టోరీ యాడ్ చేయండి, లయన్ స్టోరీ యాడ్ చేయండి. ఎల్ ఫార్ ఈగల్ ఎలా ఉంటది తెలిసిన? గద్దలాగా మనం ఎలా ఉండలేనా, అలాంటి లైఫ్ నాన్న అనేది. మనము ఒక్కొక్క స్కిల్ చెప్పేటప్పుడు వాడికి లైఫ్ లో ఒక స్టోరీ యాడ్ చేసి చెప్తే వాడి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాది అన్నట్టు. నానా, నీవు చేసేటువంటి సూక్ష్మ దృష్టి, ఈగల్ కి ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి అలా ఉంటది. అలా సూక్ష్మంగా పైన పోయేటువంటి ఈగల్ కింద ఉన్నటువంటి పామును చూస్తుంది. ఎంత సూక్ష్మంగా చూస్తుంది తెలిసిన? చాలా దూరదృష్టితో చూస్తుంది. నెక్స్ట్ అలాగే తన యాటిట్యూడ్, బతకాలనేటువంటి కసి అది ఉంటది అంటే మనం చెప్పేటప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఫీలింగ్స్ ఉండాలి, రియాలిటీ ఉండాలి, అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు. ఓకే, నేను అది 10 ఇవి నేను పంపిస్తానండి దీంట్లో గ్రూప్ లో. ఇంకా ఎవరైనా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి? ఎవరైనా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? అనిపించింది అంట, మనం చెల్లేది చిన్న పిల్లల దగ్గరికే కాబట్టి వాళ్ళకి ఈ వేలో సరిపోతుంది, చాలు. మీరు ఎక్కువ ఆలోచించకండి, అవి చెప్పండి అట్రాక్టివ్ గా. మీరు ఏ స్కూల్కి వెళ్ళినా రాలేదని చెప్తే నేను అడుగుతా, చెప్తా కావాలంటే. మ్యామ్ ఇంకో డౌట్ మ్యామ్, ఇక్కడ చెప్పండి. పుంగనూరులోనే మా తమ్ముడు ద్వారా కనుక్కోమని చెప్పాం మ్యామ్, స్కూల్స్ లో PPT అనేసి. PPT ఉన్నా కొన్ని చోట్ల వర్క్ చేయదంట, కొన్ని చోట్ల వచ్చి వాళ్ళ టీచర్ కే ఇస్తారు అని చెప్తున్నారంట. అంటే షాప్ దగ్గర వస్తారు మ్యామ్ కొంతమంది టీచర్స్, వాళ్ళని అడిగితే వచ్చి అవుటర్స్ కి ఇవ్వరు అట్లా అని చెప్పారు. అప్పుడు మొత్తం మనం ఫ్లాష్ కార్డ్స్ చార్ట్ లో రాసుకొని బ్లాక్ బోర్డ్ యూస్ చేసుకొని చెప్పొచ్చా మ్యామ్?
చాలా హ్యాపీగా మీరు మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే అది ఇంకా ఇదిగా ఉంటుంది. మీరు చిన్న చిన్న ఫ్లాష్ కార్డ్స్ పిల్లలకి అట్రాక్టివ్ గా ఉంటుంది. మనకు అదే కదా నేర్పిస్తారు. అలాగే మీరు ఒకవేళ చార్ట్ ప్రిపేర్ చేసుకొని నీట్ గా వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే టేపు అన్ని ఒక దగ్గర అక్కడ ఎత్తుక్కోకుండా మీరే బ్యానరు టేప్ అన్ని తీసుకెళ్తారు కాబట్టి దానికి అనుకూలంగా పెట్టి నాన్న ఇలా ఉంటుంది, స్టిక్ తో కూడా మీరే తీసుకెళ్ళగలిగి నాన్న ఇలా చూపించగలిగి చెప్పగలిగితే హ్యాపీగా ఉంటుంది. మేడం ఓన్లీ పిపిటి ప్రెజెంటేషన్ చేయాలనే లేదండి, ఎక్కడైనా ఒక పేపర్ చూపించైనా చెప్పచ్చు అన్నట్టు. అందుకే మీకు యాక్టివిటీస్ చేపించారు గుర్తుందా? ఒక టిష్యూ పేపర్ ఎందుకోసం ఉపయోగపడుతుంది అని చెప్పారు. రామ్ కమల్ సార్ అడిగారు, గుర్తుంది మ్యామ్. కాబట్టి మనకు అలా కూడా మీరు అప్పటికప్పుడే ఈ పెన్ తో రాయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. పిల్లల్లో కూడా ఇలా ఆలోచనని పెంపొందించేటువంటి సొంత మాటల్లో వచ్చేటువంటి వాక్యాలను తెలియచేయండి. అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలు ఆలోచనని క్రియేట్ చేస్తారు, కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అప్పుడు ఇంకా ఏంటంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ ముందర చెప్పండి. మీరు కూడా ఏం చేస్తారంటే ఒక కథ, స్టోరీ అవి క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు 3rd క్లాస్ లో ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి? జింక ఏంటంటే నీళ్ళల్లో ఇలా చూస్తుంది. నీళ్ళలో చూసుకున్నప్పుడు నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయి తెలిసిన, ఈ కొమ్ములు చూస్తూ ఉంటే నా అంత ఇదిగా ఎవ్వరు లేదని చాలా గర్వపడుతుంది జింక చూసినప్పుడు. మళ్ళీ దాని కాళ్ళు చూసినప్పుడు అయ్యో నా కాళ్ళు ఎంత పీలాగా ఉన్నాయి, చీపురు పుల్లలాగా ఉన్నాయే, ఈ కాళ్ళు నాకుండది, నా కొమ్ముల్లాగా కాళ్ళు ఉంటే గనక ఇంకెలా ఉండింటాను అనేసి అనుకుంటుంది. ఇంతలో ఏం చేస్తుంది, ఒక సింహం అలాగే మీద దూకేస్తుంది. ఎప్పుడైతే సింహం ముందే దూకేస్తుందో జింక పరిగెత్తాలి, గబ పరిగెత్తేస్తుంది. ఎప్పుడైతే పరిగెత్తుందో ఆడ పొదలు ఉంటాయి, ఆ పొదల్లోకి వెళ్ళిపోతుంది. ఇంతలోపు కొమ్ములతో ఆ పొదల్లో చిక్కుకునేస్తుంది. జింక దగ్గరికి వచ్చేస్తుంది, పొదలు అలాగే వదలట్లేదు, జింక దగ్గరికి వచ్చేస్తుంది. ఏం చేస్తుందో అర్థం కావట్లా. ఇంతలో గబా ఇదిలిచ్చుకునేసి వెంటనే దూరం పక్కకు వచ్చేస్తుంది. అదే పొలం దగ్గరికి మళ్ళీ వచ్చి చూస్తుంది, ఇంత బాగున్నాయే కొమ్ములు, దేనికి పనికిరావు, నా కాళ్ళని నమ్ముకుంటే నా శక్తి ఎక్కువ ఉంది కాబట్టే ఈ రోజు నేను పరిగెత్తుకుంటా వచ్చాను, నా కాళ్ళని నమ్ముకున్నాను. ఒక చిన్న చిత్రమే అండి, చాలా దాంట్లో ఉన్నది ఒకే 4 వాక్యాలు. 3వ తరగతి బుక్ లో ఉంది. మీరేం లేదు, పెద్ద పెద్ద బుక్స్ తీసుకొని అవసరం లే, ఒక చిన్న 3rd క్లాస్ 2nd క్లాస్ బుక్ తీసుకొని దాంట్లో ఒక చిన్న దీన్ని చూసి దాని ద్వారా చెప్పేయచ్చు. పిల్లలు అదే కావాలని కోరుకుంటారు. మీకు పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవసరం లే. నాన్న బుక్ ఏంటి నాన్న, దీంట్లో చూసారా, మీరు ఎప్పుడైనా చదివారా నాన్న, ఇది చూసుకున్నారా? 10th క్లాస్ బ్యాక్ సైడ్ కవర్ పేజీ చూపించండి నాన్న, ఇది వస్తుంది కదా, ఇంతకు ముందు ఏమున్నాయో తెలుసునా, మనం నేర్చుకోలేదు నాన్న. అసలు సింహాల గుర్తులు ఎందుకు పెట్టారు తెలుసా? అసలు మనకి సింహాల గుర్తులు ఎందుకు ఉంటాయి? అసలు మనం ఎలా ఉంటాం? ఐఎమ్ ఇండియన్స్. ఇవి కొంత క్రియేట్ చేయండి, పిల్లలకు కూడా ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు వస్తాయి. వాళ్ళు కూడా మనకి ఇప్పుడు ఇచ్చిన సిలబస్ ఏంటి తెలిసిన, అంటే నేను యాజ్ ఎ టీచర్ గా ఉన్నాను కాబట్టి నేను కూడా చెప్తున్నాను. స్టడీస్ లో యాజ్ ఎ టీచర్ గా మనకి ఇచ్చిన ఏంటి, ఆలోచింప చేయాలి, వ్యక్తీకరింప చేయాలి, భావ ప్రకటన చేయాలి, ఇవన్నీ చేయాలి. మనం అది పిల్లల చేత అక్కడ చేపిస్తున్నాం. స్కిల్స్ లో వాడిని డెవలప్ చేయాల్సింది ఇది మాత్రమే, వ్యక్తపరిచేటట్టు చేయాలి. వాడి లోపల ఉన్నటువంటి ఇన్నర్ లో ఉన్నటువంటి ఫీలింగ్స్ ని బయట పరిచేటట్టు చేయాలి. కాబట్టి కవర్ పేజ్ ని మనం వర్ణించగలిగితే ఎలా ఉంటుంది? అసలు కవర్ పేజ్ ని చూపిస్తే వాడికి చూపిస్తే నాన్న కొన్ని బుక్స్ లలో చూపించండి, పైన కవర్ పేజ్ లో నాన్న ఇది ఎస్ ఉంటుంది, కొన్ని బుక్స్ లో ఎస్ ఉంటుంది, ఎందుకని వాడికి అప్పుడు అడుగుతాడు. అంటే ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మీరు ఎప్పుడైతే చెప్తారో వాడు అవును కదా, మనం ఎన్ని రోజులు ఉన్నాం కదా, మా మేడం వచ్చి ఈరోజు చెప్పింది కదా, వాడు గుర్తుండిపోతుంది అన్నట్టు. ఇలా బటర్ఫ్లై కొంగలపురిగా ఉండేటప్పుడు బటర్ఫ్లై ఎందుకునైనా మనము అంత ఇష్టపడము, అదే బటర్ఫ్లై బాగా ఉన్నప్పుడు ఎందుకునైనా అంత ఇష్టపడతాము? అడగండి, క్వశ్చన్ వేయండి. ఇంకా మేడం లాస్ట్ డౌట్ మ్యామ్, కొంతమందికి మనం ఒకవేళ పెన్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇస్తాం కదా మ్యామ్, రిమైనింగ్ పిల్లలు ఫీల్ అవుతారు కదా మ్యామ్. సూపర్, వెరీ గుడ్. ఏం చేస్తామంటే అప్పుడే ఇవ్వకూడదు క్వశ్చన్, మనం చాక్లెట్స్ ఫస్ట్ ఇవ్వకూడదు. నాన్న మీకు అన్ని చెప్తాం కదా, లాస్ట్ లో నేను చెప్పిన వాటిల్లో ఏది అడుగుతారో దానికి క్వశ్చన్స్ అడుగుతా, చెప్పిన వాళ్ళకి మాత్రమే ఇస్తా, ఎఫెక్టివ్ గా ఫస్టే వింటారు అన్నట్టు. నేను అందుకే చెప్పా 10 మోర్ దెన్ ఒక 10 మెంబర్స్ పైన చెప్పలేరు, ఖచ్చితంగా చెప్పలేరు. నేను అక్కడెక్కడ ఎక్కువ 10th క్లాస్ వాళ్ళకి
బుక్స్ తీసుకెళ్తాను. డిక్షనరీస్ కానీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీస్ ఉన్నాయి కదా, ఆ డిక్షనరీస్ తీసుకెళ్తాను, బుక్స్ తీసుకెళ్తాను. నేను యద్భావం తద్భవతి అనే దానిపైన ఒక బుక్ రాసా. అంటే నేనేం చేశానంటే నాకు ఓన్ గా లా ఆఫ్ అట్రాక్షన్ పైన ఒక బుక్ రాసా. నేనేం చేశానంటే ఒక 10 pages బుక్స్ తీసుకెళ్లి పిల్లలకి ఇస్తా. ఆ బుక్స్ నేనే ఓన్ గా ప్రింట్ చేపించి వేరే వాళ్ళు నాకు ఇచ్చారనమాట. దాన్ని నేను పిల్లలకి ఇస్తా. అది పిల్లలు చదివి మనం డైలీ రొటీన్ ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే వాటిపైన అవి పిల్లలు అవి చదివి ఏంటంటే వాళ్ళు మర్చిపోలేరు, డైలీ యాక్టివిటీస్ కాబట్టి. ఇలా మనము ఏదో ఒకటి ప్రెజెంట్ చేసే విధంగా మీరు మోర్ దెన్ ఎక్కడ కానీ అమౌంట్ పెట్టకండి. వీలైతే ఒక చిన్న బుక్ ప్రెజెంట్ చేయండి. చిన్న వేమన పద్యాలు కావచ్చు, లేదా టేబుల్స్ బుక్ మనకు 10 రూపీస్ 15 రూపీస్ అలా ఉంటుంది. మనం ఎప్పుడో వెళ్తాం, మనం ఒక 50 రూపీస్ ఖర్చు పెట్టి అక్కడ ఇచ్చాము. నా ఇంపాక్ట్ లోనే చాలా వరకు ఇంపాక్ట్ నోట్ బుక్స్ ఇస్తాం మేము. అంటే డొనేట్ చేసి సార్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని వేల బుక్స్ ఇస్తారు. అలా పిల్లల దగ్గరికి మనం చెప్పేటప్పుడు బుక్స్ ఎత్తుకొని ఇస్తాం, నోట్ బుక్స్. అప్పుడు హ్యాపీగా ఉంటుంది. మనకు అంతవరకు అందుబాటులో లేనప్పుడు ఒక 5 రూపీస్ 10 రూపీస్ చాలు, ఎనఫ్. ఎక్కువ ఖర్చు పెట్టుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. డౌట్స్ చాలా డౌట్స్ వస్తున్నాయి. చాలా రావాలి సార్, ఎంత డౌట్స్ వస్తే అంతా వింటా ఉన్నారు అన్నట్టు. మనం రేపు నాడు ఇది మనకే కాదు, పిల్లలకే కాదండి, మనం కూడా అలవాటు చేసుకోవాలి. పిల్లల్ని అప్రిషియేట్ చేయడము, నా సెల్ఫ్ లవ్, హ్యాపీగా వాళ్ళు ఎప్పుడైతే ఇష్టపడి రాయమని చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఎప్పుడైతే ఇది అలవాటు చేస్తామో పిల్లలకి కూడా అలవాటు అవుతుంది అన్నట్టు. అప్పుడు పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు ఎక్స్క్యూజ్ చేస్తారు, పక్కన పిల్లల్ని, టీచర్స్ ని ఎక్స్క్యూజ్ చేస్తారు. టీచర్ తిట్టింది అని పొటాటోస్ ఉంది కదా మనకి, ఎన్ని తిట్టే అన్ని పొటాటోస్ మోస్తాం కదా, ఆ పొటాటోస్ కుళ్ళిపోతూ ఉంటాయి. అలా కుళ్ళిపోతూ ఉండేటట్టు మన బ్రెయిన్ లో మోయాల్సిన అవసరమే లేదు. తీసి అక్కడ పారేస్తాం, గార్బేజ్ అంతా కూడా గార్బేజ్ లో వేసేద్దాం. ఎందుకు వచ్చే అన్ని కూడా నాకు నిజంగా చెప్తున్నాను. ఇంపాక్ట్ నేను ఎప్పుడు ప్రతి ఒక్క సెషన్ చెప్తాను. ఇంపాక్ట్ లో మాట్లాడే ముందు నాకు ఇంపాక్ట్ మరొక జన్మ ఇచ్చింది. నాకు మా అమ్మ జన్మ ఇస్తే ఇంపాక్ట్ మరొక జన్మ ఇచ్చింది. నాకు ఇలా మాట్లాడేదానికి కూడా తెలీదు, చాలా తెలీదు. దాన్ని నేను నేర్చుకున్నాను అంటే మీలాంటి టీచర్స్, మీలాంటి పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం వల్ల మరింతగా నేను పెంచుకోగలిగినాను. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మీరు కూడా అక్కడికి ఒక చిన్న మంత్రం మీరు అక్కడికి వెళ్తారు, అక్కడ అట్మాస్ఫియర్ కి మీరు భయపడుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే మనసులో చెప్పండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్ అన్నట్టు చెప్పండి. మీకు ఒక ధైర్యం, వాటర్ తీసుకెళ్ళండి, వాటర్ తాగండి. సెషన్ చెప్పే ముందు కొత్త కదా, ఎవరికి ఏమి అంత రాదు కాబట్టి ఒకసారికి మీకు సెల్ఫ్ లవ్ అనేది మిమ్మల్ని ఇంకా మరింతగా రెట్టింపు చేస్తుంది అన్నట్టు. ఆటోమేటిక్ గా నేను కూడా అదే అట్రాక్షన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక సెషన్ చెప్పేటప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్తా అందరికి, థ్యాంక్ యూ, ఐ లవ్ మై సెల్ఫ్, థ్యాంక్ యూ, మోర్ పవర్ టు ఆల్. మీరు అందరు కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇష్టపడుతున్నాను, లవ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది కూడా ఇష్టపడండి అని. సో అక్కడ నాకు అట్రాక్షన్ అవుతారు అన్నట్టు, యూనివర్స్ మనకి దగ్గర చేస్తుంది అన్నట్టు. ఓకే సార్, నేను ఖచ్చితంగా నాది ఒక చిన్నదే సార్, నేను పెద్ద ఇదేం కాదు. ఇంకొకటి కూడా రాస్తూ ఉన్నాను. భగవంతుడి దయ వల్ల మన కంపల్సరీ ద్వారానే నేను అది రిలీజ్ చేస్తాను కూడా, నా సెల్ఫ్ స్టోరీ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, ఇంత గ్రేట్ అవకాశం అంటే నాకు తెలిసింది చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి వినేందుకు సంసిద్ధమై ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చెప్పేది నేను ఇది కాదు, వినడం అనేది చాలా ముఖ్యం అన్నమాట. వినే వాళ్ళు ఉండాలి కదా. సో వినేందుకు నాకు విన్నారు అని అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిజా మేడం కి, అలాగే ముఖేష్ సార్ కి, మెంటర్స్ అందరికి, శ్రీధర్ సార్ కి, రత్నశేఖర్ సార్ కి, గంపా సార్ కి, ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారం. ఎనీ డౌట్స్, ఎప్పుడు ఏదైనా వెళ్ళాలన్నా కూడా, చిన్నది ఏదైనా డౌట్స్ క్లారిఫై అవ్వాలి అన్నా కూడా కాల్ చేయండి. ఎనీ డౌట్ ఎప్పుడైనా కూడా మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. ఓకే 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 చాలా 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 ఎమోషనల్ చేస్తారు మేడం లాస్ట్ లో. రాకెట్ వెళ్ళిపోయింది సెషన్ అంతా. సో అంటే మనం ఒక స్టడీ స్కిల్స్ అనేటివి ఒక సిస్టమేటిక్ గా మనం నేర్చుకోగలిగితే, డిసిప్లిన్ గా నేర్చుకోగలిగితేనే
మనం ఫీల్ అవ్వగలిగితేనే వేరే వాళ్ళకి అది కన్వే చేయగలం. సో అవతల వాళ్ళ యొక్క అడాప్టింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క లెర్నింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అనేటివి మనం అండర్స్టాండ్ చేసుకొని ఒక ట్రైనర్గా వెళ్ళి మనం కూడా ఒక డిసిప్లిన్ వేలో మీరు చెప్పారు. అంటే ఒక ఆహార నియమాలు మనకి ఎలా ఉండాలి, తర్వాత వాటర్ తీసుకోవడం లాంటి అట్మోస్ట్ పర్సనల్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. దాని తర్వాత ఒక వాస్తవమైన లక్ష్యాలు మనం పెట్టుకోవాలి. ఒక వేగ్గా మనం వెళ్ళిపోకుండా వాస్తవమైన లక్ష్యాలు పెట్టుకొని మనం ఏం చేసినా కూడా ఒక ఒక క్రమశిక్షణతో చేయాలి. సో దట్ మనం ఎంత లెర్న్ చేసుకోగలిగితేనే అవతల వాళ్ళకి అది మనం క్యారీ చేయగలం. మనం ఏం చెప్పామన్నది కాదు, అవతల వాళ్ళకి ఏం అర్థమైంది అన్నదే మన యొక్క చెప్పిన దానిపైన ఆధారపడి ఉంటుందని చెప్పి చాలా చాలా లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఇచ్చారు. స్ట్రాంగ్ ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్నది, ఎప్పుడు నెగిటివిటీ లేకుండా ఓన్లీ పాజిటివిటీ. అంటే ఏదైనా నెగిటివ్ చెప్పాల్సి వస్తే అలా కాకుండా దాన్ని కొంచెం డెవలప్ చేసి ఏ రకంగా చెప్పగలిగితే పాజిటివ్ వేలో ఉంటుందని చెప్పి చాలా చాలా ఒక డీప్ లెవెల్కే తీసుకెళ్ళాలి ఒక స్టడీ స్కిల్స్ అన్నదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఒక ఎఫెక్టివ్ సెషన్ అనేది మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యూ ప్రూవ్డ్ వన్ మోర్ టైం దట్ యు ఆర్ ఎఫెక్టివ్ ప్రెజెంటేటర్. మునిలక్ష్మి గారు, ఐ షుడ్ జస్ట్ కమెండ్ యూ అండి. ఇప్పుడు మీ సెషన్ విన్న తర్వాత నాకు అనిపిస్తుంది నాకేం తెలియదని. బేసిక్లీ నాకు ఇంత లాస్ట్ 2 decades I have spent on adult learning and andragogy. I have now learned pedagogy and ఇప్పుడు నా చిల్డ్రన్స్ బుక్ ని తీసుకొని మళ్ళీ నేను చదవాలి. చాలా నేర్చుకోవడానికి ఉంది మీ దగ్గర. సో సార్ అది పెద్దగా ఇప్పుడు సార్ చెప్పిన ఇది ఎంత ఏంటంటే మనకి అడల్ట్ లెర్నింగ్ అనేది డిఫరెంట్ వే సార్. పిల్లల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు మనం పిల్లలు అయిపోవాలన్నట్టు. ట్రూ అండి. అంటే వాతావరణం, నేను పెరిగిన వాతావరణం, నేను వర్క్ చేసిన వాతావరణం అంతా ఇట్స్ టోటలీ మల్టీ నేషనల్ కార్పొరేట్ కల్చర్ కాబట్టి ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ టీచింగ్ అడల్ట్స్ ఇస్ లాట్ ఈజియర్ దెన్ టీచింగ్ చిల్డ్రన్. So I have to now unlearn everything and start relearning. So this is a new challenge and new scope for me. Thank you, Munilakshmi. Great. థ్యాంక్ యూ సార్ చెప్పారు కాబట్టి నేను ఒకటి యాడ్ చేస్తానండి. యాక్చువల్ గా మొన్నటి వరకు కూడా నేను PWP అనేది సెల్ఫ్ నో యువర్ సెల్ఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ పైన నేను వర్క్ చేస్తా ఉన్నాను. 100 members నాకు పార్టిసిపేషన్స్ ఉన్నారు. అంటే మొత్తం అడల్ట్ అన్నమాట, అందరు కూడా మోర్ దెన్ 30 years అబౌవ్ ఉన్న వాళ్ళే, మొత్తం లేడీస్ అన్నమాట. వాళ్ళకి ఒక హై పీక్ గా తీసుకెళ్ళాలి. చిల్డ్రన్ కి చెప్పినట్టు ఉండకూడదు. ఎలా ఉండాలి అంటే డిఫరెంట్ వాళ్ళ లైఫ్ లో జరిగినటువంటి నిజాలని బద్దలపరిచే విధంగా ఉన్నట్టు అలా ఉండాలి. కానీ లైఫ్ చేంజ్ అయిపోవాలి, అలా ఉండాలన్నట్టు. అంటే ఇది ఏంటంటే 2 నాణానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. మన యొక్క ఫేస్ కూడా ట్రైనర్ గా 2గానే ఉండాలి. ఇది నేర్చుకున్నా నేను ఇక్కడ ఇంపాక్ట్ లో. మనం కూడా నాణానికి ఎలా అయితే బొమ్మ బొరుసు ఉందో పెద్దవాళ్ళది ఇక్కడ ఉండాలి, చిన్న పిల్లలది ఇక్కడ ఉండాలన్నట్టు. సో ఇప్పుడు సార్ ఆల్రెడీ అడల్ట్ ఇది ఉంది కాబట్టి సార్ మీరు హ్యాపీగా చెప్పగలుగుతారు. ఓన్లీ మనలో చిన్న పిల్లలు అయిపోవాలన్నట్టు, ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పిన దాన్ని బట్టి చూస్తే చాలా కష్టం అనిపిస్తుంది మేడం. నిజంగా ఇప్పుడు చాలా నేర్చుకోవాలి మళ్ళా. లేదు రాజేష్ సార్, మీకు చాలా ఈజీ. మీ మునిలక్ష్మి మేడం మీకు టచ్ లో ఉంటారు ఇప్పుడు కూడా. మేము వస్తాం లేండి సార్, ఏం పోయింది అంతే కదా. సార్ ఈ సెషన్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మేము ఈ దానికి చిన్న కంటెంట్ గా చిన్నపిల్లల ఒక సాంగ్ పెట్టుకొని మేము అందరం డాన్స్ చేసాం. ఎందుకంటే ఆల్ సెన్సరీస్ అనేది ఫ్రీ అవుట్ అయిపోవాలి. ఇప్పుడు కూడా మనం కొత్తది రావాలంటే పాతది వెకేట్ అయిపోవాలి. సో ఏదైతే ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఉందో దాన్ని వెకేట్ చేస్తేనే న్యూ కంటెంట్ అనేది మనకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా అందుకనే ఈ సెషన్ స్టార్ట్ చేయడం కూడా చిన్నపిల్లలు డాన్స్ స్టార్ట్ చేస్తాం మేము. NLPలో ఒక స్విష్ ప్యాటర్న్ అని ఉంటది. స్విష్ ప్యాటర్న్ అని, ఆ స్విష్ ప్యాటర్న్ ని ఇలా తోసేస్తాం అన్నట్టు. అలా రావన్నప్పుడు ఇలా వస్తుంది అన్నట్టు. కాబట్టి మనకి ఏది కావాలో అలా ఆ ప్యాటర్న్ ని మనం తీసుకొని వచ్చుకుంటాం, బ్లర్ చేసేస్తాం అన్నట్టు. కాబట్టి మీరు పిల్లల దగ్గరకు ఉన్నప్పుడు అడల్ట్ ప్యాటర్న్ ని బ్లర్ చేసేసేయండి.
చిన్న పిల్లలు అయిపోండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు. మాకు తెలియని విషయాలన్నీ చాలా చక్కగా వివరించి చెప్పారు క్లుప్తంగా. థ్యాంక్ యూ మేడం, సచ్ వండర్ఫుల్. ఓకే, తర్వాత మనం ఇవి హాస్టల్ సేల్ కూడా చెప్పొచ్చా మేడం? ధారాళంగా పిల్లలు అంటారు కదా, ధారాళంగా చెప్పచ్చండి. హాస్టల్స్ లో మీకు సాయంకాలం పూట టైం ఉంటది. సాయంకాలం పూట పిల్లలతో యాక్టివిటీస్ చేయించండి. నాన్న నువ్వు ఏమవ్వాలంటే, మనం ఫస్టే కూడా నువ్వు ఇలా ఉండాలి, హాస్టల్స్ లో డిసిప్లిన్ అలా ఇలా అనేసి. నేను ఈ మధ్య ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ ని ఒక 5 times నేను విజిట్ చేశాను అనమాట. అక్కడ పిల్లలు మేము అడపై కూర్చుంటే, మేడం మా పక్కన కూర్చుంటుందా, మేడం మా పక్కన కూర్చుంటుంది అని ఒక ఫీలింగ్ అనేటిది. కూర్చోవాలి, కూర్చుంటేనే అవుతుంది. వాళ్ళు అప్పుడే వింటారు మన మాట, అప్పుడే చేస్తారు అన్నట్టు. అప్పుడే వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటది. ఇప్పుడు నర్నా సార్ చెప్పిన కొంతమంది మన పేరెంట్స్ లేకపోయినా కూడా మనమే వాళ్ళతో ఉన్నట్టు ఫీల్ అవుతారు. నిజంగా అండి, చెయ్యండి. ఆ విధంగా బెస్ట్ గా మీరే తయారవుతారు అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చాలా లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఇచ్చి మాకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసి మాలో ఒక మనిషిగా మాతో పాటు ఇవాళ వచ్చినందుకు చిన్నపిల్లలు అయిపోయాం మేడం. ట్రైనింగ్ చేయొచ్చులే, ఈజీగా ప్లాన్ చేయొచ్చు, స్కెచ్ చేయొచ్చు, మాట్లాడొచ్చు అనుకున్నాం, కానీ క్లాస్ అయిన తర్వాత ఎక్కడో భయం. చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది. అసలు ఫేస్ ట్రాన్స్మిషన్స్ జరగాలి, అసలు మాడ్యులేషన్స్ జరగాలి. ఏం కాదు సార్, 2-3 సార్లు వెళ్ళారంటే మీరే గ్రేట్ గా తయారవుతారు సార్. ఆల్రెడీ మీలో ఆ టాలెంట్ ఉంది సార్. కాదు మేడం, మేము ఇప్పటి వరకు ఒక ప్యాటర్న్ లో 10 years 15 years ఒక ప్యాటర్న్ లో లీడింగ్, డామినేటింగ్, అంటే మీకు తెలియలేదు, చంపేశారు మనకి ట్రైనింగ్ కాడికి రాలేదు. జాబ్ లో కెరియర్ లో ఒక టీం ఒక్కడిగా స్టార్ట్ అయ్యి ఒక లీడర్ అయిపోయి ఒక బాస్ అయిపోయి ఇలా వచ్చాక ఆడైపోయింది. ఇప్పుడు కిందికి రావడం అనేది ఇప్పుడు ఇందాక సార్ రాజేష్ సార్ చెప్పినట్టు ఇట్స్ న్యూ టాస్క్ అన్నమాట. అసలు మామూలు టాస్క్ కాదు ఇది. నిజంగా చేయగలిగితే చాలా చాలా చెప్పారు కదా, నేను ఒక మా చిన్న బాడీ ఏజ్ తగ్గుతుంది, అంటే బాడీ ఏజ్ ఉంటదేమో, మా మెంటల్ ఏజ్ కూడా కొంచెం తగ్గుతుంది, యూత్ అయిపోతాం మేము. మారాలి ఓబుల్ రెడ్డి సార్. ఏంటంటే మనం ఒక వాటర్ షేప్ ఎలా అయితే తను ఆ షేప్ తీసుకుంటుంటుంటుందా, ఈవేళ మార్నింగ్ నేను పర్మిషన్ తీసుకోవాలి అంటే రేపు సెషన్ కోసం ఈవేళ హాస్టల్ వార్డెన్ దగ్గరికి వెళ్ళాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి కొంచెం ఒక రెస్పెక్టెడ్ వేలో మనం విష్ చేసాం. మనం విష్ చేయడం అనేది ఆమెకి అట్రాక్ట్ అయ్యి ఆ మేడం కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మన టాపిక్ మనం ఓపెన్ చేయకుండా ఆమె ఏదో అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నారో వాళ్ళ యొక్క స్ట్రెయిన్ ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కొంచెం మనం వినగలిగితే, సో మనం ఒక వాటర్ ఆ షేప్ తీసుకున్నట్టుగా వాళ్ళ వేలోకి మనం వెళ్ళిపోయి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో దాన్ని నెమ్మదిగా ఒక యాంకరింగ్ చేయాలి. యాంకరింగ్ అంటే నార్మల్ మన ఒక చూడండి షిప్కి యాంకరింగ్ అంటాం కదా, షిప్ క్యాస్ట్ అట్లా మన పాయింట్ యాంకరింగ్ చేసుకొని అక్కడ మన టాపిక్ లో వాటిని కలిపేసి వడ్డించాలి. ఫస్ట్ అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ కానీ హెడ్ మాస్టర్ కానీ ఉంటారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో పాటు కూర్చునేటప్పుడు వాళ్ళు చెప్పింది వినాలి. వాళ్ళకి చాలా ప్రోబింగ్ చేయాలన్నమాట. అంటే ఓపెనింగ్ ఎలా చేయాలంటే చాలా ప్రోబ్తో చేయాలి. అది జెన్యున్ గా కూడా ఉండాలి. నిజంగా వాళ్ళని పొగుడుతున్నామంటే అది అక్కడ జన్న ఇన్పుట్స్ అనేవి చాలా జెన్యున్ హానెస్టీగా ఉంటేనే వాళ్ళకి. అలా ఒక చిన్న విషయమే చూడండి, ఇప్పుడు నేను మీతో మాట్లాడతా, చిన్న పిల్లల కంటే ఇలా చెప్పాలి, ఇలా సమయ పాలన చేసుకోవాలి, వాస్తవ లక్ష్యాలని పెద్దలు పెట్టుకోవాలి, ప్రశాంతమైన ఇలా చెప్తే వింటారా సార్ మీరు? అస్సలు వినరు. ఎఫెక్టివ్ గా ఉండదు. బాడీ లాంగ్వేజ్ లేదు, ఏమీ లేదు. ఏంద్రా ఈమె ఒక స్మైల్ లేదు, ఏమి మాట్లాడలేదు. అలాంటప్పుడు మన చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంకెలా ఉండాలి చెప్పండి. మన ఇంట్లో ఉండేటప్పుడు మన ఇద్దరు పిల్లలతోనే ఇది అనలేము. అంతమంది పిల్లల దగ్గర ఉండాలంటే మన యొక్క రూపురేఖలే మార్చేయాలి. పరకాయ ప్రవేశం అంటారు కదా, ఒక పాత్రని పరకాయ ప్రవేశం చేసుకోవాలి అన్నట్టు. ఇంకొకటి మన బిలీవ్ సిస్టమ్ ఇప్పటిదాకా ఏదైతే ఉందో, అంటే అందరం పెద్దవాళ్ళం కాబట్టి చేస్తున్నాం, మ్యాథ్స్ అంటే భయము,
లేదంటే ఇంగ్లీష్ అంటే కొంచెం అదొక రకమైన దూరమైన సబ్జెక్టు, లేదంటే సైన్స్లో ఫిజిక్స్ తీసుకుంటే టఫ్నెస్, లేదంటే కొన్ని సబ్జెక్ట్స్ చాలా ఈజీగా ఉంటుంటాయి. ఈ బిలీఫ్ సిస్టమ్ మనకి ఏదైతే ఫామ్ అయిందో పిల్లల దగ్గరికి వెళ్ళి మనం టీచ్ చేస్తున్నప్పుడు అలాంటి బిలీఫ్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ అయిపోతాయి. చాలా మ్యాజిక్ చూస్తాం పిల్లలతో మనం మాట్లాడేటప్పుడు, చాలా 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 మ్యాజిక్ చూస్తాం. అక్కడ ఏంటంటే మనం అప్పుడు మన బిలీఫ్ సిస్టమ్ ఏదైతే ఫామ్ అయిందో ఇప్పుడు అక్కడ మనం ప్రాక్టికల్గా చూస్తున్నప్పుడు, ఓ ఇది కాదు, అనవసరంగా మనం మ్యాథ్స్ అంటే చాలా టఫ్ అని ఫీల్ అయ్యాము, ఇదే కదా 2 2s 4 అనేది, అమ్మో ఏంటిది అని ఫీల్ అయిపోతున్నామే అనుకుంటాం. బట్ అదే మనం టీచ్ చేస్తున్నప్పుడు మనం ఏదైతే టఫ్ ఫీల్ అయ్యామో అది చాలా అక్కడ మనకున్న నెగిటివ్స్ కూడా చాలా రిజాల్వ్ అయిపోతాయి. చాలా ఫ్రీ అయిపోతాం కూడా, ఎంజాయ్ చేస్తాం. రాబోయే రోజుల్లో మనం సూపర్గా ఎంజాయ్ చేస్తాం. టీచింగ్కి వెళ్తున్న కొద్ది సూపర్గా ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ ఫర్ ష్యూర్. నాకు సడన్ గా ఇప్పుడు థాట్ వచ్చింది సార్, నేను కూడా ఒక బుక్ రాస్తా మేడం లాగా, సూపర్, లక్ష్మి మేడం గ్రేట్ లాగా. వెల్కమ్, గ్రేట్ వెల్కమ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్, ఆల్ ది బెస్ట్. మై ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ కార్పొరేట్ ట్రైనర్ టు కార్పొరేషన్ ట్రైనర్ టైటిల్ బాగుందా మేడం? ఏం సార్ ఓబుల్ రెడ్డి గారు, అదే కదండి?